యం బ్రహ్మా వరుణీంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ ఏదైతే మనం ఆశిస్తామో, దేన్నైతే మనం కోరుకుంటూ ఉంటామో, అది మనకు లభించినప్పుడు నేను ఆశించింది నాకు లభించింది, నేను కోరుకున్నది నాకు దొరికింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే అది మనకు లభించడానికి మనము అర్హులై ఉన్నాము అనేది ఒక్కటే మనకు తెలియదు. అట్లాగే ఏదైనా మనం కోరుకొని లేదా వాంఛించింది పొందలేనప్పుడు, ప్రయత్నం చేసి విఫలమైనప్పుడు ఇది నాకు లభ్యం కాలేదు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ దాన్ని పొందడానికి నేను అర్హుణ్ణి కాను అనేటువంటిది మనకు తెలియదు. కానీ కోరికలు మాత్రం కదులుతూ ఉంటాయి. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ అందరం ఒకే దాన్ని కోరుకోలేము. ఎప్పుడు కోరికలైతే మనసులో ఉన్నాయి, కానీ మీరు కోరింది నేను కోరను, నేను కోరింది మరొకరు కోరరు. ఒక ఇంట్లో కూడాను అందరికీ ఒకే విధమైనటువంటి కోరికలు ఉండవు. కొందరి కోరికలు తీరుతాయి, కొందరి కోరికలు తీరవు. కొన్ని సమయాల్లో కోరికలు తీరుతాయి, కొన్ని సమయాల్లో కోరికలు తీరవు. ఎవరికైతే కోరికలు తీరుతాయో వాళ్ళు తాత్కాలికంగా తృప్తిని పొందుతారు. ఆ కోరిక తీరినప్పుడు. ఎవరి కోరికలైతే తీరవో వాళ్ళు తాత్కాలికంగా అసంతృప్తిని పొందుతారు కదా. ఇద్దరికీ ప్రయత్నం అయితే ఉంది, ఇద్దరు ప్రయత్నం చేశారు కోరికలను తీర్చుకోవడానికి, ఇద్దరికీ ఫలితాలు వచ్చాయి. ఒకరికి తృప్తి కలిగింది, ఒకరికి అసంతృప్తి కలిగింది. ఈ రెండు, తృప్తి అసంతృప్తి అనేది అనుభవం, అనుభూతి. ఇద్దరికి అనుభూతి ఉంది. ఒకరికి తృప్తి, తాత్కాలికమైనటువంటి తృప్తి ఒకరికి అనుభూతి అయితే, తాత్కాలికమైనటువంటి అసంతృప్తి మరొకరికి అనుభూతి. అనుభూతి ఇద్దరికి ఉంది. అయితే ఈ అనుభూతుల్లో భేదం ఉందా లేదా? ఒకటి తృప్తి, ఒకటి అసంతృప్తి. ఎవరికైతే తీరాయో కోరికలు వాళ్ళకి తృప్తి తాత్కాలికంగా, ఎవరికైతే తీరలేదో వాళ్ళకి అసంతృప్తి. కాబట్టి తృప్తి అసంతృప్తి అనేది పరస్పరం విరుద్ధంగా కనపడతా ఉన్నాయి. అనుభవాలు, అనుభూతులు విరుద్ధంగా కనపడుతున్నాయి. దీనివల్ల ఏర్పడే జ్ఞానం, ఒక అనుభవం నీకు కలిగినప్పుడు, ఒక అనుభూతి నీకు ఏర్పడ్డప్పుడు తత్సంబంధమైన జ్ఞానం నీకు కలుగుతుంది. కలగదు? ఇప్పుడు ఎండలో పోతూ ఉన్నారు గొడుగు లేకుండా,
అది అనుభవం కదా అది. ఆ అనుభూతి నీకు ఉంటుందా లేదా? కనుక ఎండలో నేను వెళ్ళాను, గొడుగు లేదు, అందువల్ల నా దేహం అంతా కూడాను బాగా కాలిపోయింది, నేను చాలా తాపాన్ని అనుభవించాను, ఇది నీకు అనుభూతి. అది చలిలో వెళ్ళాడు అనుకోండి ఒకడు, వాడి అనుభూతి వేరే కాదు. ఇద్దరికి అనుభూతి అయితే ఉంది. ఇది ఎండలో ఉండేటువంటి అనుభూతి, అది చలిలో ఉండేటువంటి అనుభూతి. దీనికి దానికి రెండు అనుభవించిన తర్వాత పరస్పర విరుద్ధంగా ఉండేటప్పుడు తాత్కాలికమైనటువంటి తృప్తి బాగా అర్థం చేసుకోండి. ఏది మనం ఆశించింది కనుక మనకు లభ్యమైతే, మనది కోరింది కనుక మనకు దొరికితే తాత్కాలికమైన తృప్తి. మనం ఆశించింది కనుక మనకు అందకపోతే, కోరింది లభించకపోతే తాత్కాలికమైనటువంటి అసంతృప్తి. ఇది తృప్తి, ఈ అనుభవం. అది అసంతృప్తి. ఈ అనుభవం వల్ల ఏర్పడే జ్ఞానం ఇద్దరిది ఒకటే. అనుభవం ఏమో పరస్పర విరుద్ధంగా ఉంది. అనుకున్నది తీరింది కనుక ఇతనికి తృప్తి, అనుకున్నది తీరలేదు కనుక అతనికి అసంతృప్తి. కానీ ఈ రెండిటి వల్ల ఇద్దరికి కలిగే జ్ఞానం ఒకటే. ఏంటో తెలుసా? అది ఆశించింది పొందిన తర్వాత, తాత్కాలిక తృప్తిని అనుభవించిన తర్వాత, ఇతను ఏదనుకుంటూ ఉండాడో ఆశించింది పొందలేక తాత్కాలిక అసంతృప్తిని అనుభవించిన తర్వాత అతను ఆలోచించేది కూడా అదే. ఏమిటో తెలుసా? నాకు కావలసింది కోరుకోలేకపోయానేమో, నాకు కావలసిన దాన్ని నేను కోరలేకపోయానేమో. అదే ఎందుకో తెలుసా? కోరింది లభించింది, కానీ తాత్కాలిక తృప్తి ఈ కోరిక మరొక దానికి దారి తీస్తూ ఉంది. అతనికి తీరలేదు అసంతృప్తి, అతనిలో ఒక కోరిక కదులుతూ ఉంది. కోరిక ఎక్కడ కదిలినా దుఃఖమే. అందువల్ల ఇద్దరు కదులుతూ ఉన్నాయి. ఇద్దరు అభిప్రాయం ఏంటో తెలుసా? నాకు కోరిక తీరలేదు గనక నేను ఏదైతే కోరుకోవాలో అది కోరుకోలేకపోయినాను. ఇతను నాకు తీరినా మళ్ళీ అసంతృప్తే మిగిలింది కనుక నాకు కావాల్సింది ఏంటో అది నేను కోరుకోలేకపోయాను. అండర్స్టాండ్ ద పాయింట్? అర్థమైందే? కోరికలు తీరినా కోరికలు తీరకపోయినా జీవితంలో పెద్ద తేడా లేదు. ఇవి తాత్కాలికమైనటువంటి అనుభవాలు, అనుభూతులే. కానీ చివరికి జ్ఞానం ఏ విధంగా పరిణమిస్తూ ఉంది అంటే, నాకు ఏదైతే జీవితంలో కావాలో అది నేను కోరుకోలేకపోయానేమో. అదేంటది? అది ఏదైనా కానివ్వండి. నిన్న చూసాం అది ఏదో కానీ అది మాత్రం ఉంది, అది మాత్రం ఉంది. కనుక ఎప్పుడైతే అది ఉందో, ఏది ఉన్నా అది మనకు తెలిసినప్పుడే అది ఉంది, అది మనకు అర్థమైనప్పుడే ఉంది. అర్థం కానప్పుడు ఉన్నా లేనట్లే ఉంది. క్లియర్? కనుక ఆ ఉన్నది ఏదో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికోసం ప్రయత్నం జరుగుతుంది. దాన్ని సత్యం అనుకోండి, భజగోవిందం అనుకోండి, ఇంకోటి అనుకోండి. కానీ వచ్చిన బాధ అంతా ఏమిటంటే, ఇప్పుడు మనకు అది తెలియదు, దాన్ని మనం తెలుసుకోవాలి. మనకు తెలిసినవి ఇప్పుడు రెండే. ఒకటి మనము, రెండవది మనము ఎక్కడైతే చరిస్తూ ఉన్నామో ఈ ప్రపంచం. ఈ రెండే మనకు తెలుసు, ఇంకేం లేవు. ఈ రెండిట్లో ఏది సత్యము? రెండు సత్యమా, రెండు కావా, ఇంకోటి ఉందా, అది వేరే విషయం. ఇప్పుడు మనకు ఉండేది మాత్రం ఇంతే. కాబట్టి నేను ఉన్నాను కనుక నాకు అనుభవాలు అందించేటువంటి ఈ ప్రపంచం ఉంది. ప్రపంచము అంటే ఏమిటంటే, మనకన్నా వేరుగా ఉండేది ఏదైనా ప్రపంచమే, మనకన్నా వేరుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ప్రపంచమే, మనకన్నా వేరుగా ఉండేటువంటి విషయాలు ఏవైనా ప్రపంచమే. ఆ ప్రపంచాన్ని తెలుసుకుని నేనొక్కడినే సపరేట్. క్లియర్? కనుక నేను, ప్రపంచము ఈ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని అర్థం చేసుకున్నా ఎలా ఉన్నది ఉన్నట్లుగా, కల్పించకుండా, యథార్థంగా, వాస్తవంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా గనక అర్థం చేసుకుంటే, అటు ప్రపంచం అర్థమైనా పర్వాలేదు, ఇటు నేను అర్థమైనా పర్వాలేదు. దీని పర్యవసానం ఏమిటో తెలుసా? ఆ తర్వాత మన జీవితం సత్యం వైపు తిరుగుతుంది, పరమేశ్వరుని వైపు మరలుతుంది. ఈ రెండిట్లో ఏది అర్థమైనా. కాబట్టి ప్రపంచాన్ని అర్థం చేసి, ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. కపోల కల్పితాలకు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకన్నా తెలుసా? ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకోలేకపోతామో, లేనిది ఉన్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంది. ఉన్నది ఉన్నట్లు తెలియకపోవడం ఎంత ప్రమాదమో, లేనిది ఉన్నట్లు తెలియడం అంతకన్నా ప్రమాదం.
అర్థమవుతుంది. త్రాడు తెలియకపోయినా పర్వాలేదు ఉన్నది ఉన్నట్లుగా, అది పాముగా తెలిసిందంటే మాత్రం యాతన అవుతుంది. కాబట్టి ప్రపంచం ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి, అంతేగాని లేనిది ఉన్నట్లుగా మాత్రం తెలియకూడదు. కానీ వచ్చిన బాధ ఏమిటంటే ఇవి కపోల కల్పితాలు, మన మనసులో నుంచి తయారు చేసుకునేటువంటివి. కాబట్టి లేని దానిని ఉన్నట్లుగా చూడడమే జరుగుతూ ఉంటుంది, ఉన్నది ఉన్నట్లు అర్థం కానప్పుడు. దీనిని శాస్త్రములో శోభనాధ్యాస అంటే, ఎక్కడైతే శోభ లేదో, మహిమ లేని చోట మహిమను చూడడం, వైభవం లేని చోట వైభవాన్ని వీక్షించడం ఏదైతే ఉందో అది శోభనాధ్యాస. ఈ శోభనాధ్యాస కనుక ఎవరి మనసులో అయితే ఉంటుందో వీళ్ళు ఇంక సత్యాన్ని పట్టుకోలేరు. ఆ ఉన్నది ఇదో ఇంక జనన మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటారు, రాగద్వేషాలు పరుగులెత్తుతూనే ఉంటారు. ఎక్కడికి? కామినీ కాంచనాల వైపుకి. నెక్స్ట్ సబ్జెక్ట్ కనెక్షన్. కామినీ కాంచనాల వైపుకి వెళుతూ ఉంటారు. కామినీ కాంచనాల వైపు ఎందుకు వెళుతూ ఉంటారో తెలుసా? శోభనాధ్యాస. బాగా అర్థం చేసుకోండి. ఏమిటి అర్ధకామాలు ఇవి? కామినీ కాంచనాలంటే కామినీ కాంచనము, కాంచనము అంటే అర్థము, కామిని అంటే సుఖం గనక కామం. కాబట్టి అర్ధకామాలు, చతుర్విధ పురుషార్థాల్లో అర్ధకామాలు ఏవైతే ఉన్నాయో అవి. కాబట్టి అర్ధకామాలు కూడా పురుషేణ అధ్యతే ఇది పురుషార్థ. కాబట్టి పురుషుడు తన ప్రయత్నం ద్వారా పొందవలసినవి గనక అవి పురుషార్థాలైనవి. కాబట్టి అర్ధకామాలు ఉండడం తప్పు కాదు, వాటిలో శోభనాధ్యాస ఉంటే కష్టం. బాగా అర్థం చేసుకోండి. అంటే ఇల్లు కావాలి. ఎందుకు కావాలి నీకు ఇల్లు? భద్రత కోసం. ఎవరికి భద్రత? భద్రతను కోరేది ఒళ్ళు. ఒళ్ళుకు భద్రత ఎక్కడా? ఇల్లు కదా. కేవలం నేను బయటే తిరుగుతూ ఉన్నాను అనుకోండి, శీతోష్ణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఇంత వేడిలో నేను బయటే ఉంటే ఎంతకాలం బ్రతకగలను? వన్డే ఇంటర్నేషనలే కష్టంగా ఉంది కదా. దానివల్లనే ఓడిపోయామని కొందరు అంటున్నారు. అది శోభనాధ్యాస. ఎండ వల్లే గనక ఓడిపోయేటట్లే ఇద్దరు ఓడిపోవాలి ఎండలో. ఇది ఇది అర్థమవుతుందా ఇప్పుడు? మొన్న మ్యాచ్ అర్థమవుతుందా మీకు ఇప్పుడు? కనుక నేను కేవలం వేసవిలో ఆడడం వల్లనే ఓడిపోయాము అనేది కనుక యథార్థమైతే, ఒక్కరేనా ఆడింది? వేసవిలో ఇద్దరు కలిసి ఆడారా? ఇద్దరు ఓడిపోయి ఉండాలి. ఇద్దరు ఓడిపోతే అదేమి క్రికెట్ అండి. ఒక్కోసారి ఓడిపోతుంటే మజా. అర్థమవుతుందా ఇప్పుడు? కనుక అది శోభనాధ్యాస. నేను ఆడవలసిన రీతుల్లో ఆడలేకపోవడం వల్ల, వాళ్ళేదో అదృష్టం ఉండి ఈసారి ఆడడం వల్ల, ఇంతే. ఇది ఫ్యాక్ట్. అట్లా కాకుండా ఇంకొకటి తీసుకెళ్ళి ఎండకు తగిలిచ్చావనుకోండి, అది శోభనాధ్యాస. కాబట్టి ఈ ఒంటికి భద్రత లేదు, ఇది చలి ఉంది, వేడి ఉంది, అక్కడికి వెళితే ఇది. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని కనుక అక్కడ ఉంటే, చలి ఉన్నా నేను లోపల ఉంటాను, ఎండ ఉన్నా నేను లోపల ఉంటాను. ఓకే, ఇది ఇంతే. కాబట్టి దీనికి భద్రత కావాలి కనుక ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఇంటి వల్ల భద్రత ఏర్పడుతుంది అనేది శోభనాధ్యాస. అర్థమవుతుందా ఇప్పుడు? ఇంటి వల్ల భద్రత ఏర్పడదు. ఎందుకని? ఒంటికి భద్రత లేదని ఇంటిని పట్టుకుంటే, ఇంటిలో మాత్రం ఎక్కడుంది భద్రత చెప్పండి? చచ్చిపోయేవాళ్ళు ఇంట్లోనే, బయట చచ్చిపోతుండేది. ఇంట్లోనే చచ్చిపోతున్నారు. ఇది ఎవరికైనా అర్థం కాలేదనేమో బయట చచ్చిపోయినా కూడా ఇంట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉంటాడు మనిషి, పాము గరస్తుంది, ఇంట్లో చచ్చిపోతాడు. తేలు గరస్తుంది, చచ్చిపోతాడు. దొంగలు వస్తారు, సరేనా? పూర్వం కేవలం దోచుకుపోయేవాళ్ళు, ఇప్పుడు చంపి మరీ దోచుకుపోతున్నారు. శత్రువులు వస్తారు, ఏదో చేస్తారు. దుండగులు వస్తారు, ఏదో చేస్తారు. ఎవ్వరూ రాకపోయినా భూకంపం వస్తుంది. అర్థమవుతుందా? ఇలా ఇలా కదిందండి, పడిపోయిందండి, ఆయన మీద అది పడిపోయింది, ఇది పడిపోయి పోయాడని. పోవాలని పడుకోడు, పడుకొని పోతాడు. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక ఇల్లు తయారు చేసుకోవడం తప్పు లేదు. ఇల్లు రక్షిస్తుంది అనేటువంటి భావన శోభనాధ్యాసం, సూపర్ ఇంపోజిషన్. ఇది ఉండకూడనటువంటి భావన. ఇది ఎప్పుడైనా దుఃఖాన్ని దించిపెడుతుంది మనసులో. ఇది భద్రత. అర్థమవుతుందా ఇప్పుడు? భద్రత కోసం ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం, కానీ వీటిలో భద్రత లేదు అనేది మనకు అర్థం కావాలి. ఇది అర్థం అనే పురుషార్థం. ఆ తరువాత ఇది ఉండదు. భద్రత కోసం ఇల్లు తయారు చేసుకోవడం వరకు పర్వాలేదు,
కానీ ఆ ఇల్లు డూప్లెక్స్ ఉండాలనుకోవడం ఉందో చూచారా, ఇది శోభనాధ్యాసం అండి. ఇది కామం అనే పురుషార్థం. ఇల్లు అవసరం గనక ఇల్లు కట్టుకోవచ్చు, అంతవరకు తప్పులేదు, అర్థం అనే పురుషార్థం. ఇల్లు రక్షిస్తుంది అనుకుంటే మాత్రం అర్థంలో శోభనాధ్యాస. కానీ ఆ ఇల్లు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, మనోహరంగా ఉండాలి, పెళ్ళేషియల్గా ఉండాలి, ఇది మళ్ళీ కామానికి తిరుగుతుంది. ఇది కామం అనే పురుషార్థం. ఆహారం తీసుకుపోతే నేను ఉండలేను, భద్రత లేదు ఈ దేహానికి, అందువల్ల ఆహారం తీసుకోవాలి. ఐస్ క్రీమ్ శోభనాధ్యాసం. తిను పర్వాలేదు, అర్థమవుతుంది. కానీ ఐస్ క్రీమ్ వల్లనే కాదు, ఐస్ క్రీమ్ లేకుండా పర్వాలేదు, ఫ్రూట్ సాలెడ్ లేకుండా కూడా పర్వాలేదు, తీసుకో పర్వాలేదు, కానీ దానివల్లనే సుఖం వస్తుందని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. కనుక దేహాన్ని కప్పుకోవడానికి బట్ట అవసరం. పట్టుబట్టే కట్టుకో అని పట్టుబట్టబాక్. అలా పట్టు పడితే అది శోభనాధ్యాస. ఎందుకని దేహాన్ని మనం సంరక్షించుకోవడానికి వస్త్రం అవసరమేమో, కానీ ఫలాని వస్త్రమే కావాలి, జీన్స్ కావాలి. జీన్స్ ఈజ్ నాట్ ద మీన్స్ ఫర్ లిబరేషన్ బాబా. అర్థమవుతుంది. దానివల్ల మోక్షాన్ని పొందలేం. జీన్స్ మోక్షాయ జీన్స్ అని ఎక్కడన్నా ఉంది, మోక్షాయ భజగోవింద. అర్థమవుతుంది ఇప్పుడు ఇదన్నమాట. కాబట్టి అర్ధకామాలు ఈ విధంగా ఉంటాయి, శోభనాధ్యాసతో ఉంటాయి. కాబట్టి శోభనాధ్యాస ఉన్నంత వరకు అర్ధకామాల వెనుక మనిషి పరిగెత్తుతూ ఉంటాడు. అర్ధకామాల వెనుక ఎవడైతే పరిగెత్తుతూ ఉండాడో అతడు ఈ ప్రపంచంలో సుఖపడలేడు. ఎందుకనంటే భద్రత ఏమో అట్లా చూచాం అర్థం. ఇకపోతే కామం అనుకోండి, కామం దేనికోసం? సుఖం కోసం. భద్రత కాదు అది, సుఖం. సుఖం ఏంటి? సుఖం కలిగినప్పుడు అడగాలి మనిషిని, అయ్యా ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు అని. స్వామిజీ నేను సుఖంగా ఉన్నానంటే ఒకసారి అప్పుడే పట్టుకోవాలి. ఎప్పుడైతే, ఎందుకంటే అన్ని క్షణాల్లో అనలేడు మనిషి. సుఖం అది ఏదో వస్తుంది, తమాషా, అదొక తమాషా. అందువల్ల ఆ సుఖంగా ఉన్నానంటాడే అప్పుడే పట్టుకోవాలి మనం. పిండాల గుడ్డని బిడినాడు పిండాలి. అయ్యా ఎట్లా సుఖంగా ఉన్నావా అంటే, సుఖం అంటే ఏంటి అని అడిగామనుకోండి, ఆ సమయంలో ఏ సమయంలో అయితే తాను సుఖంగా ఉంటాడో ఆ సమయంలో తాను అనుకున్నది జరిగి ఉంటుంది, తను కోరింది లభించి ఉంటుంది, తను వాంఛించింది అంది ఉంటుంది. అది అక్కడ, అది సుఖం అంటే. ఓకే, ఇదే గనక సుఖమైతే ఎప్పుడు ఎవరు సుఖపడ్డా మీరు ప్రశ్నిస్తే ఇవే దొరుకుతాయి నేను చెప్పినవి. అయ్యా ఎట్లున్నావు? సుఖంగా ఉన్నాను స్వామీజీ. ఏమ్మా సుఖం అంటే ఏంటమ్మా? అది అనుకున్నాను, అది జరిగింది, సుఖం. ఇది అనుకున్నాను, ఇది తిన్నాను, సుఖం. వాళ్ళు వచ్చారు, సుఖం. వీళ్ళు వెళ్ళారు, సుఖం. ఇది తను ఏదైతే ఆశలు తనలో ఉన్నవో, ఏ ఆశలైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా జరుగుతూ ఉన్నంత వరకు, అనుకూలంగా నడుస్తున్నంత వరకు సుఖం అంటాడు. నేను చెప్తున్నది ఏంటంటే, ఇదే గనక సుఖమైతే ప్లీజ్ ఇంకా మనిషి సుఖపడేది లేదు జీవితంలో. ఎందుకో తెలుసా? మనసు వాంఛించింది నెరవేరితే సుఖమైతే, మనసు ఎప్పుడు ఏం కోరుకుంటుందో తెలియదు, ఎప్పుడు దేన్ని ఆహ్వానిస్తుందో తెలియదు, ఎప్పుడు దేన్ని నిరాకరిస్తుందో తెలియదు. ఈ క్షణంలో మనసుకు ఏమి అవసరమో మనకు తెలియదు. ఈ క్షణంలో అవసరమని మనసు దేన్ని పలుకుతూ ఉందో అది ఏ క్షణంలో మనసు మళ్ళీ కాదంటదో కూడా మనకు అర్థం కాదు. దాన్నే కనుక ఎప్పుడూ మారేటువంటి మనసుతో ఏకమై అలా నేను సుఖపడాలి అని అనుకుంటూ ఉంటే, మనసు మారుతూ ఉంటే వాళ్ళు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు చూచారా. కాబట్టి నేను ఏదైతే కోరుతున్నానో అది నాకు లభ్యమైతేనే సుఖము అనుకోవడం కూడా కాదు. కాబట్టి ఈ సుఖం కూడాను శోభనాధ్యాసగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్లుగా దర్శించకుండా లేనిదాన్ని ఎప్పుడైతే కల్పించుకొని చూస్తూ ఉన్నామో అక్కడే ఈ దుఃఖాలన్నీ వస్తున్నాయి గనక నిన్న సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సతి నహి రక్షిత డుక్రుంకరణి. కాబట్టి నిన్ను రక్షించేటువంటి పరిస్థితే లేదు. శాస్త్రాధ్యయనానికి ఉపకరించేటువంటి వ్యాకరణమే ఆ సమయంలో ఉపయోగం లేనప్పుడు ఇంకా సామాన్యమైనటువంటి శాస్త్రాలు ఈ ప్రపంచంలో సంగీతాలున్నా, సాహిత్యాలున్నా, ధనం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా నహి రక్షతి అని చూచాం. కాబట్టి ఏం చేయాలి? మోక్షాయ, ఏదైతే నిత్యతృప్తిని నువ్వు వాంఛిస్తూ ఉన్నావో దాన్ని పొందడానికి మోక్షాయ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గణేష్ కదా. ఇంకా నెక్స్ట్ అర్ధకామాల విషయం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే
सन्निहिते काले नहि नहि रक्षति डुकृङ्करणे भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते नेक्स्ट मूढजहि धनागमतृष्णां मूढजहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपातं यल्लभसे निज कर्मोपातं वित्तं तेन विनोदय चित्तं वित्तं तेन विनोदय चित्तं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते మూఢా మళ్ళీ అదే జహీహి ధన ఆగమ తృష్ణాం ధన ఆగమ ధన ఆగమే ధన సంపాదనే ధన ఆర్జనే తృష్ణాం జహీహి త్యజ. ఇది ఒక్క పని ఇప్పుడు చెయ్యి. ఏంటది? ఏదో కొద్ది వదులుకోవాల్సింది, అది వదులుకో. ధన ఆగమే తృష్ణాం త్యజ. జహీహి అంటే విడిచిపెట్టు. జహీహి త్యజ, త్యజించు. దేన్ని? ధన ఆగమ తృష్ణాం. కాబట్టి ధనం విషయంలో ధన ఆగమ అంటే ధన సంపాదన, ధనార్జన ఏదైతే ఉందో ధన సంపాదనే, ధనాగమే ధన సంపాదనే, ధన ఆర్జనే, తృష్ణాం త్యజ. కాబట్టి ధనాన్ని వదలన అవసరం లే, ధనం మీద ఉండే తృష్ణ అది శోభనాధ్యాసం. ధనం అవసరం మనిషికి, ఇట్స్ ఎ నెసెసిటీ. మనకు అవసరాలు తీరడానికి ధనం కావాలి. కానీ ధనం వల్ల అన్ని అవసరాలు తీరుతాయని అనుకున్నాడు అనుకోండి మనిషి, ఇక ధనం వెనక పరిగెత్తూ ఉంటాడు. ఇది శోభనాధ్యాస. కన్నా ధన ఆగమే తృష్ణాం జహీహి త్యజ, దాన్ని విడిచిపెట్టు. ఎక్కడ? మనసి వితృష్ణాం. కాబట్టి తృష్ణ మంచిది గనక, మంచిది కాదు గనక, ధనం మీద తృష్ణ, పేరాశ, దురాశ మంచిది కాదు గనక వితృష్ణాం. దాని నుంచి మనసులో ఉండేటువంటి తృష్ణని, ధన కాంక్షని, ధన తృష్ణని విడిచిపెట్టు. త్యజ. విడిచిపెట్టి ఏం చేయాలండి? ఖాళీ అయిపోతుంది మనసు. అప్పుడు ఏం చేయాలి? కురు సద్బుద్ధిం. కురు సద్బుద్ధిం మనసి సద్బుద్ధిం కురు. కాబట్టి మనసులో సద్భావాల్ని పెంపొందించుకో. ఎప్పుడు సత్ అంటే భగవంతుడు గనక, భజ గోవిందం నేను తెలుసుకున్నాం గనక భగవంతునికి సంబంధించినటువంటి భావాల్ని కురు చెయ్యి. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి భావాల్లో రమిస్తూ ఉండాలి మనసు. మనసి వితృష్ణాం, తృష్ణను తొలగించుకున్న తర్వాత సద్భావాలు కదులుతూ ఉండాలి. సరేనండి, తృష్ణను తొలగించుకున్నాం, సద్భావాలు కదులుతూ ఉండే, భగవత్ సంబంధమైన భావాలు కదులుతుండే. మరి భోజనం కావాలా లేదా? అది ఎట్లది? ధన సంపాదనే తృష్ణాం త్యజ. మరి ధన సంపాదన వద్దంటూ ఉండారు కదా. ధన సంపాదన వద్దని లేదు, ధనం మీద ఉండే తృష్ణ వద్దంటూ ఉన్నావు. సరేనా? నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తావు. ఎట్లా జీవించాలంటావేమో. లభసే నిజ కర్మ ఉపాత్తం. లభసే నిజ కర్మ ఉపాత్తం. నిజ కర్మ, నిజ కర్మణ, నిజ కర్మభిః ఉపాత్తం సంపాదితం. కాబట్టి గత జన్మల్లో నువ్వు ఏదైతే చేసి ఉండావో ఆ కర్మల యొక్క ఫలితాలు నీకు అందుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ కర్మ అయితే నువ్వు చేస్తూ ఉన్నావో తత్సంబంధమైనటువంటి ఫలితాలు కూడా నీకు అందుతాయి. ఎవరి కర్మలు ఇవి? నీ కర్మలే. నిజ కర్మ, నిజ కర్మభిః, నిజ కర్మణ ఉపాత్తం సంపాదితం, ఆర్జితం. దానివల్ల నీకు ఏదైతే లభ్యమవుతుందో ధర్మబద్ధంగా, తేన విత్తేన, నిజ కర్మభిః సంపాదితం, తేన విత్తేన వినోదయ చిత్తం. హాయిగా ఆనందంగా ఉండు, మనసును ప్రశాంతంగా పెట్టుకో. అయిపోయి. ఓకే,
ఇది రెండవది. ఇది ధనానికి సంబంధించింది కనుక అర్థం అనేటువంటి పురుషార్థం ఇక్కడ ప్రధానంగా మనకు తెలుస్తుంది. కొద్దిగా ఆలోచన. కాబట్టి జహీహి విడిచిపెట్టు. ఎవరికి చెప్పేది? మూఢుడికి. మూఢుడు ఎక్కడున్నాడు? ఇక్కడ. ఎక్కడైతే వైభవం లేదో అక్కడ వైభవం ఉందని చూచేటువంటిది మోహం. ఆ మోహం ఎవరిలైతే ఉందో వాడు మూఢుడు. మూఢుడు యొక్క మతి మూఢమతి. అది నిన్న మనం చూచాం. అర్థమవుతుంది? కాబట్టి జహీహి విడిచిపెట్టు. ఏది? ఇప్పుడు వాడి మనసే ఇదంతా. శోభనాధ్యాస మనసులో ఉంది, మోకాళ్ళలో కాదు. కనుక మనసుకి చెప్పడం ఇది. కారణం ఏంటో తెలుసా? విడిచిపెట్టని మనసుకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, విడిచిపెట్టడం మనసుకు చేతగా కాదు. మనసుకు చేతనైన పని అది ఒకటి. మనసుకు రెండు పనులు చేతనవుతాయి. కొన్నిటిని పట్టుకోవడం, కొన్నిటిని విడిచిపెట్టడం. ఈ పని మనసు ఎప్పుడు చేస్తూ ఉంటుంది. కొన్నిటిని పట్టుకుంటూ ఉంటుంది, కొన్ని విడిచిపెడుతూ ఉంటుంది. కానీ వచ్చిన బాధ అంతా ఏంటంటే, దేన్ని పట్టుకోవాలన్నా దాన్ని విడిచిపెడుతుంది, దేన్ని విడిచిపెట్టాలన్నా దాన్ని పట్టుకుంటుంది. ఇది వచ్చిన బాధ. సుఖపడ్డానికి ఎవరు కావాలి? నిన్న ప్రశ్నించాం. పరమాత్మను ప్రేమిస్తామా, ప్రపంచాన్ని ప్రేమిస్తామా? ప్రపంచాన్ని ప్రేమించావనుకో, అది మారేటువంటి ప్రపంచం గనక నీకు ఎప్పుడైనా దుఃఖాన్ని కల్పిస్తుంది. మారినవాడు మోక్షరూపుడు గనక నీకు ఆనందాన్ని, సుఖాన్ని, తృప్తిని ఇచ్చేవాడు గనక పరమాత్మను కనుక నువ్వు ప్రేమిస్తే, పరమేశ్వరుని ప్రేమిస్తే నువ్వు తృప్తి చెందుతావు. కనుక మనసుకు కావాల్సింది ఆనందమే, మనసుకు కావాల్సింది తృప్తే. అలా తృప్తిని వాంఛించేటువంటి మనసు పరమేశ్వరుని ప్రేమించాలి, భగవంతుని ప్రేమించాలి, జగన్నాథుని ప్రేమించాలి. కానీ ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. దేన్ని వదలాలనో దాన్ని పట్టుకుంటుంది, దేన్ని పట్టుకోవాలనో దాన్ని విడిచిపెడుతుంది. ఇది దానికి శోభనాధ్యాస ఎప్పటి నుంచో. అందువల్ల మనసు ఆలోచించేటట్టుగా నువ్వు చేయడం కాకుండా నువ్వు చెప్పినట్టుగా మనసు ఆలోచించగలగాలి. కాబట్టి దానికి ఒక్క మాట చెప్పు, త్యజ. హే, విడిచిపెట్టడం నీకు తెలుసు కదా. నీకు విడిచిపెట్టడం తెలుసు కనుకనే భగవంతుని విడిచిపెట్టి. అర్థమవుతుంది? ఇప్పుడు విడిచిపెట్టడం అనేటువంటి స్కిల్, నేర్పరితనం నీకుంది, టాలెంట్ నీకుంది. కాకపోతే నేను చెప్తాను విను. నువ్వు ఎవరిని విడిచిపెట్టాలంటే భగవంతుని కాదు నువ్వు విడిచిపెట్టాల్సింది, ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. ధన ఆగమే తృష్ణాం. ఇదిగో చూడు, జహీహి, దాన్ని విడిచిపెట్టు. కాబట్టి సంపాదించుకోవద్దని చెప్పడం లేదు. బాగా అర్థం చేసుకోండి. ధన సంపాదన లేకుండా ఈ ప్రపంచంలో మనిషి ఉండలేడు, ఇంక్లూడింగ్ సన్యాసి. సన్యాసి కూడా రాజపోషకులు, మహారాజపోషకులు. ఎందుకంటే ఏ చెట్టుగా గాలి ఉంది, అది కాదు. అర్థమవుతుందే? వేలాది కోట్లు, వందలాది కోట్లు, ఇది శోభనాధ్యాస. బాగా అర్థం చేసుకోండి. కనుక మూఢ జహీహి ధన ఆగమ తృష్టాం. ధన సంపాదనే తృష్ణాం జహీహి త్యజ. విడిచిపెట్టావు. ఇది ఒక తృష్ణ, ఆశ. జీవితంలో ఎన్ని ఆశలైనా మనిషికి ఉండొచ్చేమో కానీ బ్రతుకును కృంగదీసే ఆశల్లో ప్రధానమైంది ధనాశ. ఇది బ్రతుకును కృంగదీస్తుంది. జీవితాంతం మనిషి కుమిలిపోయేటట్లు చేసేటువంటి ఆశ ఏదన్నా ఉంటే నంబర్ 1 ధనాశే. అనంతమైన దుఃఖాన్ని పంచిపెట్టే ఆశ ఏమిటా అని కనుక మనం ఆలోచన చేస్తే ధనాశ ఒక్కటే ప్రధానమైంది. ఎందుకో తెలుసా? ఈ ధన ఆశ పెరిగిన తర్వాత ధనం యొక్క అవసరం వేరు. మళ్ళీ మనం ఏదైతే ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం, దాంట్లో డబ్బు వస్తుంది, ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, ఎంత వచ్చిందో భగవంతుడు ఇచ్చాడు మనకు, యదృచ్ఛా లాభ సంతుష్ట, హాయిగా నడిచిపోతుంది. ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం దానివల్ల బ్రతుకుతాం. ఎందుకంటే మన ప్రారంభం కూడా వెనకుంది, పోషించేవాడు కూడా వెనకున్నాడు, అవన్నీ జరిగిపోతాయి. కానీ ధన ఆశ అనేటువంటిది కనుక ప్రారంభమైతే ఇది అవసరాలు తీరడం కోసం కాదు. ఇది అనేక సార్లు మీకు చెప్పాను నేను. అవసరాలకు కాదు, మనం ధనం అవసరంగా మారుతుంది. అది ఎప్పుడైతే ధనం అవసరంగా మారుతుందో అక్కడ అది తృష్ణగా పరిణమిస్తుంది, ఆశగా పరిణమిస్తుంది. కాబట్టి అవసరంగా ఉండొచ్చేమో కానీ ఆశగా మారకూడదు. ఎప్పుడు ఆశగా మారిందనుకోండి ఏ దశలో సుఖం లేదు. ఉందంటారా? ధనం సంపాదించడంలో సుఖమా? ధనం వచ్చిన తర్వాత సుఖమా? ధనం ఖర్చు అయిపోతే సుఖమా? చెప్పండి. అది అక్కడ ధనాశ ఎప్పుడైతే ఉందో సంపాదించడంలో, ధన సంపాదనలో, ధన ఆగమే ఎన్ని బాధలంటే చెప్పడానికి వీల్లేదు. ధనం సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది అది. కాబట్టి ఎన్ని బాధలు పడితే అది వస్తుందో, అన్ని రకాలుగా ప్లాన్స్, అన్ని రకాలుగా ఏదైనా అన్ని రకాలుగా కష్టపడితే, శ్రమిస్తే
వస్తుంది. కాబట్టి చాలా దుఃఖంతో, చాలా శ్రమతో, చాలా పరిశ్రమతో వస్తుంది. ఇంత కష్టపడి వచ్చింది సుఖపెట్టాలనా లేదా? వచ్చిన మొదలుకొని ఇంకొంత ఎక్కువ అవుతుంది కష్టం. ఎందుకంటే దాన్ని ఎక్కడ పెట్టాలనో తెలియదు. ఎక్కడ పెట్టినా రక్ష. ఇంతవరకు కృషి చేశాం, బాగుంది. ఇప్పుడు కృషిలో పెట్టాం, మళ్ళీ దుర్భిక్షం వచ్చి కూర్చుంది. పూర్వం కృషితో నాస్తి దుర్భిక్షం. ఇప్పుడు అట్లా కాదు. కృషి చేశాం, సాధించాం, ఎంతో కష్టపడ్డాం, కృషి తీసుకెళ్ళి కృషిలో పెట్టాం. ఆ తర్వాత మొలతాడు కూడా లేకుండా ఋషి అయిపోయాం కృషిలో పెట్టిన తర్వాత. ఏం చేయాలి చెప్పండి? కనుక రాకముందు దాన్ని పొందడానికి శ్రమ, వచ్చిన తర్వాత దాన్ని రక్షించుకోవడం శ్రమ. ఇప్పుడు అక్కడ పెట్టడానికి లేదు, ఇంట్లో పెడితే నిద్ర లేదు. ఇది ఏంది ఇంకా సుఖపెట్టేది? సంపాదించేటప్పుడు నిద్ర లేకుండా సంపాదిస్తే, వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి నిద్ర లేకుండా పోయే. అదృష్టవశాత్తు పోయింది అనుకోండి, ఇంకా ఎంత దుఃఖం. అంత శ్రమ పడ్డాను, అన్ని రాత్రులు అహోరాత్రాలు శ్రమించాను. అందరూ నిద్రపోతుంటే మేలుకున్న దేనికి దానికోసం. వాడు పెద్దోడు నిద్రపోయాడు, చిన్నోడు నిద్రపోయాడు, మధ్యలో వాడు నిద్రపోయాడు, భార్య అయితే ఎప్పుడు గురువే. ఏం చేసేది నేను? కుయ్యో మర్రో ఏం ఉపయోగం సారిది. అందుకని ఇదిగో ఇది ఎప్పుడు ఇలాంటిదే కనుక నాయన నచ్చికేత నవిత్తేన తర్పణీయో మనుష్య. కఠోపనిషత్. నాయన నవిత్తేన తర్పణీయో మనుష్య. ఇప్పటి వరకు ఈ ధనంతో సుఖపడ్డవాడెవడో అర్థమే కావడం లేదు. అర్థమవుతుంది? ధనంతో అవసరాలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ ప్రపంచంలో ధన ఆశతో, ధన తృష్ణతో తృప్తి చెందిన వాడెవడో అస్సలు అర్థం కాలేదు, ఎవడికి లేదు. పో. అందువల్ల బృహదారణ్యకోపనిషత్తు కనుక పోతే ఇది కఠోపనిషత్తు. నా విత్తేన తర్పణీయో మనుష్య. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి తన భార్య మైత్రేయిని పిలిచి, మైత్రేయి ఇట్లా రా. ఏమిటండి అని. నాకు వైరాగ్యం ఎక్కువైపోయింది. ఎందుకు వచ్చిందండి? శృతి మందిరం పోతున్నారు చాలా రోజులుగా, ఈ కారణం చేత వైరాగ్యం ఎక్కువైపోయింది. శృతి మందిరం పోతే వైరాగ్యమా ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం లేదు, నాకున్నటువంటి ఆస్తిని మీరిద్దరు భార్యలు కనుక కాత్యాయని మైత్రేయి మీకు ఇద్దరికి పనిచేసి నేను వెళ్ళిపోతున్నా, కమాన్ రండి. ధనాన్ని పనిచేసి వెళ్ళిపోతావా? ఎక్కడికి పోతావు? నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను మైత్రేయి. అప్పుడు అడిగింది మైత్రేయి, సరేనండి మీరు వెళ్ళిపోతున్నారు వివాహం చేసుకొని, ధనం అయితే మీరు మాకు ఇస్తూ ఉన్నారు. ఆ ధనం వల్ల మేము ఏమవుతాం చెప్పండి? ఎట్లా ఉంటాం? మీరుండరు, మీరు ఇచ్చిన ధనం మా దగ్గర ఉంటుంది, సంపద. దానివల్ల మేము ఎలా ఉంటాము అని అడిగింది. మైత్రేయి, ధనికులు ఎట్లుంటారో అట్లుంటారు. ధనం కలిగితే ధనికులు ఎలాగైతే ఉంటారో అట్లుంటారు. జ్వరం వస్తే జ్వరం ఉండేవాడు ఎట్లుంటాడు అట్లుంటారు. కాబట్టి ధనం వస్తే ధనికులు ఎలాగైతే ఉంటారో నువ్వు కూడా అలాగే ఉంటావని. ఓహో అట్లాగండి. మరి అలాంటప్పుడు వాళ్ళని చూస్తున్న వాళ్ళు సుఖపడ్డం లేదు. మరి నువ్వు ఈ ధనం కాదు, నాకు వేరే ధనం ఇస్తే నువ్వు వెళ్ళిపోతే పర్వాలేదు అన్నది. ఆ చెప్పు ఏం కన్నా, ఎటువంటి ధనం కావాలన్నా? నాదేర్నాంతో నా మధ్యం యత్స్య విత్తస్య విద్యతే నాదేహి నా ఆదిహి నాదేహి నా అంతః నా మధ్యం వా నాదేర్నాంతో నా మధ్యం వా యస్య విత్తస్య విద్యతే భోగేన చ క్షయం యాతి తదేవ వసుదీయత. ఇవ్వండి, అటువంటి ధనాన్ని నాకు ఇవ్వండి అని అడిగింది. ఏమి ధనం అది? నాదేర్నాంతో నా మధ్యం వా నా అదిహి నా అంతః నా మధ్యం వా. దేనికైతే ఆది లేదో, దేనికైతే అంతం లేదో, దేనికైతే మధ్యం లేదు. ఎందుకంటే మధ్యలో ఆది అంతాలు లేకుండా మధ్యలో ఉన్నది ఉన్నా లేనట్లే. ఆది ఉన్నదనుకోండి, ఆది ఉన్నదానికి అంతం ఉంటుంది. అంతం ఉన్నదనుకోండి, అంతం ఉండేది దుఃఖాన్ని కల్పిస్తుంది. ఇది
తమాషా. కాబట్టి ఆది లేకుండా ఉండాలి. మనకి ఇప్పుడు ధనానికి ఆది ఉంది, ఎందుకని సంపాదిస్తూ ఉన్నాం. మధ్యలో ఉంది, ఉండి ఏడిపిస్తూ ఉంది. ఒకరోజు పోతుంది, పోయి ఏడిపిస్తుంది. కాబట్టి నాదేర్నాంతో నా మధ్యం వాయస్య విత్తస్య విద్యతే. అటువంటి విత్తం, అటువంటి ధనం ఏదైతే చెప్పబడుతూ ఉందో దానిని ఇంకా అంతేకాదు, భోగేన చ క్షయం యాతి, అనుభవించిన తర్వాత ఏదైతే నశించకుండా ఉంటుందో. కమా, ఇది ఎక్కడిది ఇంకా. తదేవ వసుదీయత, తదేవ తత్ ఏవ వసుదీయతం, అటువంటి ధనాన్ని నాకు అందించు పో. దేనికి ఆది మధ్యాంతాలు లేవో, ఏదైతే అనుభవించిన తర్వాత నశించకుండా ఉంటుందో. ఇప్పుడు అందువల్ల ధనం ఉన్నవాడు ఎందుకు లోభి అవుతాడంటే ఇదే కారణం. విచిత్రం అది. ఎందుకంటే తింటే అయిపోద్దాన్ని ఆవిడ బాధ. ఇప్పుడు ఆవిడ చెప్పేది ఏంటంటే ధనికుల్లాగా ఉంటావు మైత్రేయి అని చెప్పావు కదా, ఓకే, మరి ధనికులు అట్లా ఉండాలి తినకుండా. 3 రూపాయలు 2 రూపాయలకి ఇప్పుడు గంట సేపు మాట్లాడుతున్నాడు ధనికుడు. ఎక్కడ సుఖం? ఎందుకని ఆ రూపాయి పోతుంది అనుకుంటున్నాడు? చెప్పు, కమాన్ టెల్ మీ. అట్లా నన్ను బ్రతకమంటావా? భోగే న క్షయం యాతే, నేను భోంచేసిన తర్వాత ఏదైతే నశించకుండా ఉంటుందో అటువంటి విత్తం తదేవ వసు దీయతాం, అటువంటి ధనాన్ని నాకు ఇమ్మను అన్నాడు. ఓరి నాయన, నేనేదో పోయి తపస్సు చేసి తెలుసుకోవాల్సింది ఈవిడ ఇక్కడ ముందే తెలుసుకొని ఉంది. ఈయన అడ్వాన్స్ తపస్సు చేసి తెలుసుకోవాల్సింది ఇదే కదా, ఈవిడికి ముందే తెలిసిపోయిందని. మైత్రేయి, నువ్వేమడుగుతున్నావా, నీకు అర్థమవుతుందా అన్నాడు. నేను ధనం ఇస్తానంటే నువ్వు అక్షయ ధనం అడుగుతున్నావు. ఆది మధ్యం అంత్యం లేకుండా ఉండేటువంటిది, అనుభవించినా కూడా తరగనటువంటిది ఏదో అది అడుగుతున్నావు. అనుభవిస్తే ఏదైనా తరిగిపోతుంది. ఈ ప్రపంచంలో దేహాలే తరిగిపోతున్నాయి. అనుభవించే దేహాలే భోగ సాధనం. ఈ దేహమే పోతా ఉంది శ్మశానంలోకి. మరి అటువంటి తరగకుండా ఉండాలి, క్షయం కాకుండా ఉండాలి అంటే నువ్వు అడిగేది అక్షయ ధనం. ఓకే, అవునండి. నశించని ధనం, అవునండి. మృతం కాదు, అవునండి. దాని పేరు అమృతం, అవునండి. దేవతలు తాగే అమృతం కాదు, అది కూడా తెలుసండి. అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా. ఎక్కడ యాజ్ఞవల్కుడు అన్నాడు, మైత్రేయి చెబుతాను విను. విత్తేనా ధనేనా, సంపదేనా, ఏ సంపద అయితే నీకుందో విత్తేనా అమృతత్వస్యతు నాశాస్తి, అస్తి నా. సరేనా? ఒకవేళ అది ఏదైతే నీకు నశించకుండా ఉంటుందో అక్షయ ధనం, అది అమృతత్వం. అది ధనం వల్ల వచ్చేందుకు అవకాశం లేనే లేదు. ఇది స్టేట్మెంట్. అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా. అర్థమవుతుంది? కాబట్టి నువ్వు అమృతత్వం కావాలనుకుంటూ ఉన్నావు, కాబట్టి ఈ విత్తం వల్ల రాదది. ఇది అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుంది. ఆవిడన్నది మీరే పెట్టుకొని ఇంకా 4 గోచులు కావాలంటే కొనుక్కోండి, దానివల్ల మాకేం అవసరం లేదు. ఎందుకంటే తపస్సు పోతున్నావు కనుక. మాకు కావాల్సింది అది కని కాదు, మాకు కావాల్సింది అక్షయ ధనం. ఈ ధనం మీద శోభనాధ్యాస నాకు లేదు. నీ భార్యనైనందుకు ఆ మాత్రం జ్ఞానం నాకు కలిగింది. నువ్వు తపోధనుడివి గనక నీకు కూడా ఉండడం వల్ల నాకు ఈ జ్ఞానం కలిగింది. కాబట్టి ఏమి ధనవంతుల్లాగా ఉండి సుఖపడేది ఏంటి ఈ ప్రపంచంలో చెప్పండి? అవసరాలు తీరుతూ ఉండేటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. ఏదో ధనం వస్తే ఆనందంగా ఉంటాననుకుంటాడు, చూచారా? వాడు ఉన్న ధనంతో కూడా ఆనందంగా ఉండలేడు. ఇది ఒక పెద్ద రహస్యం. అండర్స్టాండ్ ది పాయింట్. ఇప్పుడు ఎంతో ఎంతో వస్తే నేను ఆనందంగా ఉంటాను, కాబట్టి ఇప్పుడేమో నాకు ఒక 15 కోట్లు ఉంది, 20 కోట్లు కనుక వస్తే అనుకున్నాడు అనుకోండి, వాడికి ఇంక సుఖమే లేదు. ఎందుకని? ఈ 15 కోట్లు కూడా వాడికి సుఖాన్ని ఇవ్వవు. ఎంత సుఖాన్ని ఇవ్వవు? 15 రూపాయలు సంపాదించుకొని సుఖపడుతున్నాడే, వాడి సుఖం కూడా వీడికి వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఉన్నదాంతో మనం తృప్తి చెందాలి, కానీ ఏదో వస్తే మనం తృప్తి పడతామనుకుంటే మాత్రం ఉన్నది కూడా ఈ ప్రపంచంలో తృప్తిని అందించే అవకాశం లేదు. కనుక ఇక అమృతత్వం ఏం చెప్తాము? మైత్రేయి అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనా. దీనివల్ల అమృతత్వం కలిగేటువంటికి అవకాశం లేనే లేదు. పో. అట్లాగండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకో తెలుసా? ధనవంతుడితో కూడా తమాషా ఉంది.
అవసరాలు తీరే ధనం ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. ఎక్కువ ధనాశ అయిపోయి ధనికుడు అయిపోయాడు అనుకోండి, అతను ధనికుడా కాడా అనేది కూడా ప్రశ్నార్థకం. మళ్ళీ ఎందుకో తెలుసా, ధనికుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ దగ్గర ఎంత ధనం ఉందో సార్, ఎవరు చెప్పారా నీకు, ఎవరు చెప్పారు నీకు తెలుసా నా దగ్గర ఎంత ఉండేది, నువ్వు చూసావా, నువ్వు లెక్కెట్టావా, నా అకౌంట్స్ అని నీకు తెలుసా, ఒరే అంటే ఎవరు, నువ్వు దరిద్రుడివే, ఎవరు నువ్వు ధనికుడివే నేను అంటున్నా, నువ్వు అంత కోపం బుసకొడుతూ పైకి లేస్తున్నావు ఏంటి. ఎవరినైనా సరే ధనికుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ధనికుడు అనండి, ఎంత కోప్పడతాడు. అదే బలవంతుడు నాకు బలం ఉందని చెప్పుకుంటాడు. వీడు చూడండి తమాషా, వెయిట్ లిఫ్టర్, వీడి పేరు కరణం. చెయ్యలేండి నా ఉద్దేశం, అర్థమైందా. ప్రపంచ వెయిట్ లిఫ్టర్, ఇంత బరువు నేను ఎత్తుతున్నానని జనంలోకి వచ్చి ఆ బరువునంతా చూపెట్టి చూడ, బలం కలిగిన వాడు బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడు జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, ధనం కలిగిన వాడు ధనాన్ని ప్రదర్శించాడు. ఇది ఏందండి ఇప్పుడు ధనవంతుడంటే ఏంటి, ధనం కలిగిన వాడు, బలవంతుడంటే బలం కలిగిన వాడు, వాడు బల ప్రదర్శన చేస్తూ ఉన్నాడు, జ్ఞానవంతుడు జ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. వీడొక్కడే విచిత్రం అన్నమాట. ఇప్పుడు నీకు ధనం ఉన్నదనేది రచ్చ చేసేస్తాడు, ఊరంతా ఒకటి అయిపోతుంది, వీధంతా ఒకటి అయిపోతుంది. నీకు ఎవరు చెప్పాడా, నీకు ఎందుకు ఈ విధంగా కళలో నిప్పులు పోసుకుంటావు, వాడు ఏం పోసుకుంటాడో నీకు అనవసరం, నీకు ఉందా లేదా సార్, నో లేదు లేదనేవాడు ఎవడు, నేను చెప్పాను మా దరిద్రుడనే. కాబట్టి ఆంతర్యంలో దారిద్ర్యం ఉంటే, ఫస్ట్ పాయింట్, ఆంతర్యంలో సంపద గనక లేకపోయిందే బాహ్యంలో సంపద ఉన్నా వాడు లేనివాడే. ఆంతర్యంలో గనక సంపద ఉంటుందే, ఏమి బాహ్యంలో మనకి ఏ సంపద లేకపోయినా వాడు ఉన్నవాడే. బాగా అర్థం చేసుకోండి, బాహ్యంలో సంపద ఉన్నా ఆంతర్యంలో కనుక దారిద్ర్యం ఉందా వాడు లేనివాడే. ఆంతర్యంలో కనుక సంపద ఉందా బాహ్యంలో దారిద్ర్యం ఉన్నవాడు ఉన్నవాడే. ఇది ఉన్నటువంటి వ్యవహారం. అందువల్ల ఈ లోకంలో ఎవడు సుఖాన్ని పొందుతూ ఉన్నాడో ధనం వల్ల మనకు అర్థమే కాదనగా, ఏ మనసా ఇది ఇంతుంది, దీని వెనక నా మాట విని ధన ఆగమే ధన సంపాదనే తృష్ణాం జహీహి త్యజ, దీన్ని విడిచిపెట్టు. ఎందుకని, దీనివల్ల సుఖపడ్డ వాళ్ళు ఎవరో కనపడడం లేదు. అర్థమవుతుంది. అవసరాలు తీరడానికే కానీ కేవలం ధనం వల్లనే సుఖపడిన వాళ్ళని తెలియదు. కొలంబస్ ఏమేమి ఊళ్ళు ఏ ఏ దేశాలు కనిపెట్టాడో నాకు తెలియదు, కానీ ఎన్ని లోకాలు చూచాడో. శంకరాచార్య స్వామి మాత్రం ఒక్కదానికోసం వెతికి 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 కొలంబసే బెటర్ పట్టుకున్నాడు, శంకర పట్టుకోలేకపోయాడు. ఒకటి అదేంటో తెలుసా, నహి లోకే కస్యచిత్ విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఏమి సెంటెన్స్, శంకరాచార్య స్వామి భాష్యం. నహి లోకే, లోకే అస్మిన్ లోకే, ఈ లోకంలో ఎట్లా తెలుసు ఆయనకి, అందరిని బట్టి చూశాడని అర్థం. ఈ ప్రపంచంలో అస్మిన్ లోకే నహి లోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. అంటే ధనం సంపాదించి, విపరీతంగా ధనం సంపాదించినటువంటి వాడు, తృప్తిగా ఉన్నటువంటి వాడు, కస్యచిత్ తృప్తికర కస్యచిత్ తృప్తికర ద్రష్ట నా, ఒక్కడ కూడా కనపడడం లేదన్నాడు. అంతే. అంటే మరీ పరిశీలించి విశ్లేషించి పరీక్షించి చూస్తే, ఓహో ఈయనకి ఇన్ని కోట్లున్నాయి, ఈయన ఏమైనా సుఖంగా ఉన్నాడా, లేదు. ఆయనకి అన్ని కోట్లున్నాయి, సుఖంగా ఉన్నాడా, లేడు. ఈ ప్రపంచంలో అందరినీ చూచి శంకరాచార్య స్వామి బిల్ గేట్స్తో సహా చివరికి వచ్చినటువంటి నిర్ణయం ఇది. ఇది ఒక హార్డ్ ట్రూత్ ఇది, సరేనా. సుఖం వేరే రకంగా వస్తుంది, ఈ విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కనుక నహి లోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట, ఒక్కడు కూడా కనిపించడం లేదు ఈ ప్రపంచంలో. కనుక ఓకే, మూఢ జహీహి ధన ఆగమ తృష్టం. కాబట్టి ధనం ఆనందాన్ని ఇస్తూ ఉంది అనుకోవడం శోభనాధ్యాస. శోభనాధ్యాస అంటే దేంట్లో అయితే ఆ లక్షణం లేదో అది ఉన్నట్టు చూడడం, ఇది మోహం.
ఈ మోహం కలిగినటువంటి వాడు మూఢుడు. మూఢ జహీహి ధన ఆగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. కాబట్టి మనసులో జరిగిపోతుంది జీవితం. మనం ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండం, హాయిగా నడిచిపోతుంది. అనవసరమైన ఆశలు, అనవసరమైన వాంఛలు, ఈ కోరికలు ఏం అవసరం లేదు. మనసులో ఏదైతే తృష్ణ ఉందో, కాలికి బురద అయితే ఎట్లాగైతే కడిగేసుకుంటూ ఉన్నామో, మనసుకు పట్టినటువంటి ఈ బురద ఉంది, ఈ తృష్ణ ఆశ అనేటువంటి బురద, దీన్ని కడిగేసుకోవాలి. వితృష్ణాం కురు సద్బుద్ధిం మనసి. మనసి సద్బుద్ధిం కురు. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ కదిలిస్తూ పో. ఎందుకని దీనివల్లనే సుఖపడేది. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. మరి ఎట్లా జీవించాలి? ఎల్లభసే నిజ కర్మోపాత్తం. అదేడ ఎల్లభసే, ఏదైతే మనకు లభిస్తుందో, ఎట్లా అప్రార్జిత ఉపనత లాభ తేన సంతుష్ట. కాబట్టి మనం కోరకుండా అనాయాచితంగా ప్రారబ్ధవశాత్తు మనకేది లభ్యమవుతుందో, నిజ కర్మణ నిజ కర్మభి ఉపాత్తం సంపాదితం ద్రవ్యం. కాబట్టి మనం కష్టపడి ఏదైతే సంపాదించుకుంటూ ఉన్నామో ధర్మబద్ధంగా, దాని చేత చిత్తం వినోదయ, పో హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం. కర్మోపాత్తం, కర్మ ఉపాత్తం, కర్మ సంపాదితం విత్తం ఏదైతే ఉందో తేన విత్తేన వినోదయ చిత్తం. కాబట్టి ఆనందంగా ఉండడమే కదా నీకు కావాలి. కనుక ఏదైతే ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుంటున్నావో దాంతో ఆనందంగా ఉండు. ఏదైతే కర్మఫలంగా నీకు అందుతూ ఉందో దాంతో ఆనందంగా ఉండు. ప్రసాదం గనక తృప్తిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకని భగవంతుడు ఎప్పుడైతే నీకు జన్మనిచ్చాడో, నాకు జన్మనిచ్చాడో, నీ ప్రారంధం నా ప్రారంధం ఉంది కనుక ఈ ప్రపంచంలో పుట్టాం. మన ప్రారంధంలో ఏది ఉందో అది మనకు అందుతుంది. దాన్ని ఆపేవాళ్ళు ఎవ్వరు లేరు. ధర్మబద్ధంగా మనకు వచ్చేదాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎందుకని విశ్వధర్మాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ధర్మరూపంలో ఉండేటువంటి దైవమే మనకు అందవలసిందంతా కూడా అందుతుంది. నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం జరుగుతుందో అనేటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా శోభనాధ్యాస. భగవంతుని యొక్క వైభవం తెలియకుండా పోవడం, కర్మఫలాల యొక్క నిజస్థితి అర్థం కాకుండా పోవడం. నీ కర్తవ్యం ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో దానికి సంబంధించి నీకు అందుతుంది. ప్రారబ్ధవశాత్తు నీకు ఉంటే అది ఉంటుంది, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. లేని దాన్ని రమ్మన్నా రాదు, ఉన్నదాన్ని పొమ్మన్నా పోదు. ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. విశ్వస్యకర్త విశ్వజ్ఞ. మరి మనకు ఇల్లుండి, వాకిల్లుండి, ధనం ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, అన్నీ ఉండి ఏమో ఏం జరుగుతుందో కాబట్టి కొన్ని రాళ్ళు వెనకేసుకుంటే మంచిది. మరి రాళ్ళు వేసుకో, డబ్బు ఎందుకు వేసుకుంటావు? ఒకటి మాట్లాడతాడు, ఒకటి చేస్తాడు. అది నాకు భయం, బాధ. కొన్ని రాళ్ళు వెనకేసుకుంటాను. నీకెందుకు, నేను తెచ్చిస్తా, నువ్వు కష్టపడు బాగు. నీకు కావాల్సిన రాళ్లే కదా, ఆశ్రమంలో ఉన్నన్ని ఎరుకొచ్చిస్తాను, వెనకేసుకో. ముందు కూడా కొన్ని వేసుకో. ఎందుకంటే ఎవడెత్తుకోబోడు రాళ్ళు కనుక. పక్కన కూడా వేసుకో, లెఫ్ట్ రైట్ ముందు వెనక. ఇంకా ఆ తర్వాత కప్పేయడమే. కాదు, వెనకేసుకుంటాడు రాళ్ళు. దేనికి? కుక్కను కొట్టాలన్నా రాళ్ళు ముందు ఉండాలి, కానీ వెనకేందండి ఉండేది. కొన్ని రాళ్ళు వెనకేసుకుంటా. రాతి జీవితం కాదు. ధనాన్ని రాయని ఎందుకంటావు? ధనం లక్ష్మి కదా. ధనాన్ని పెట్టుకుని రాళ్ళు వేసుకుంటాను, ఆవిడ కోపం వచ్చేస్తుంది. నన్ను రాయి అంటావా రాస్కల్? ఇంక నేను రాను. కాబట్టి రాళ్ళు పెంకులు ఇవన్నీ వద్దు. అర్థమవుతుంది. దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది వెనకేసుకునేవి ఎప్పుడైనా రాళ్ళేనని. రాళ్ళని వెనకేసుకోవడం కాదు, వెనకేసుకునేవి ఎప్పుడైనా రాళ్లే. అదే మింగడానికి పనికి, అది వెన్న కాదు, అది రాళ్ళు అవి. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసుకుంటే కొన్ని వెనకేసుకుంటే బాగుండు, ముందేసుకుంటే బాగుండు, ఎట్టుంటుందో ఏమో. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు కదా, కావద్దని చెప్పు, నీ వల్ల అవుతుందేమో. ఎంత లాజిక్కో. ఏమై ఎందుకంటే కష్టపడుతుంటే భలే వాళ్ళు ఇంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. మరి పిల్లలు పెద్దవాళ్ళు కాదే, పుట్టుకుండా ఉండాలి. పుట్టిన తర్వాత పెద్దవాళ్ళుగా ఉండేటువంటి, అన్నం తిన్న తర్వాత మనిషి పెరగకుండా ఉంటే మనం ఆలోచన పడాలి. పెరుగుతూ ఉంటే వయసు పెరగడానికి ఆలోచన ఎందుకు చెప్పండి? ఇన్ని రకాలుగా నడుస్తూ ఉంది. చూడండి, ఒక మనిషిని విమర్శించడం తేలిక, అట్లా బతకడం తేలిక. ఓ బుద్ధుని విమర్శించవచ్చు, ఓ శంకరాచార్యని విమర్శించవచ్చు, అలా బ్రతకడం తేలికే చెప్పండి.
సాధు వస్తాడే సమాజంలోకి, వాట్ ఈస్ హే, కమాన్ అండర్స్టాండ్. మనకు అన్నీ ఉంటేనే, ధనం ఉండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి, బంధువులుండి, అందరూ ఉంటేనే ఏమో 4 రాళ్ళు, 4 రప్పలు, 4 పెంకులు ఈ అంటున్నామే. మరి సన్యాసి అందరినీ, ఉన్న వాళ్ళనందరినీ వదిలిపెట్టేసి సమ్యక్ న్యాసః, కేవలం ఏమీ లేకుండా ఒట్టి చేతులతో రిక్తహస్తాలతో సమాజంలోకి వస్తూ ఉండాడే. చెప్పండి, అతను ఎట్లా పోషింపబడాలి? అతనికి ఎట్లా ఆహారం? అతని దేహం అవసరం లేదా? కొనసాగాల్సిన అవసరం లేదా? అతను బ్రతకాలా లేదా? సన్యాసి శ్రవణ మనం నిధిధ్యాసాలు చేసుకుని జ్ఞాన మార్గంలో జీవించాలి కదా. మరి జీవించాలంటే ఆహారం అవసరమా లేదా? అతను ఉండడానికి ఒక గూడు అవసరమా లేదా? చెప్పండి. మరి ఏ ధైర్యంతో వస్తాడు? ఏమో. పర్సనల్గా మీకు మాట చెప్తాను, ఈరోజు ఇదే ఆలోచన నేను కదిలేటప్పుడు వచ్చింది నాకు. మనకేదో వైరాగ్యంతో వెళ్ళిపోతున్నాం, తర్వాత మనల్ని ఎవరు చూస్తారా? ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇంత ప్లెయిన్గా ఎవరు మాట్లాడరు. నాకు వచ్చింది. అంటే ఎంతో వైరాగ్యం ఉండి ఇంటిని వదిలిపెట్టేయాలని వాళ్ళు ఏడుస్తున్నా, వాళ్ళని వదిలిపెట్టి నేను బయటపడేటువంటి సమయంలో ఒక్కరోజు, ఒక్క క్షణంలో, దురదృష్టమైన క్షణమో అదృష్టమైన క్షణమో నాకు తెలియదు, ఆ క్షణంలో నాకే వచ్చింది ఈ ఆలోచన. మనం వెళ్ళిపోతున్నాం అందరినీ వదిలిపెట్టేసి, మరి ఎట్లా బ్రతుకుతాం? రేపు ఎవరు పెట్టకపోతే మనకి ఎట్లా? ఎక్కడ తిరుగుతాం? ఎలా ఉంటాం? అంతే. సరేనా? ఆ క్షణం దురదృష్టం అంటాను. తర్వాత ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? ఇప్పటికి కూడా నేను మర్చిపోయినది. ఆ ఆలోచన వచ్చింది, నేను బయలుదేరాను, అంతే, ఇంకేలేదు. వెంటనే నాకు వచ్చింది, సపోజ్ సరే వెళ్ళను, ఇంట్లో ఉంటాను, అప్పుడు ఎవరు పోషిస్తారు? ఇంట్లో ఉంటాం, బయటికి వెళ్ళాం సన్యాసిగా, ఇంట్లో ఉంటాం, ఎవరు పోషిస్తారు? ఇంట్లో ఉంటే ఎవరు పోషించేది? ఒంట్లో ఉన్నవాడే పోషించాలనా? అది పాయింట్. ఒంట్లో ఉన్నవాడే పోషించాలి. ఎందుకని? ఆహారంతో కాదు బ్రతికేది, వాడు అక్కడ లేకపోతే ఇది ఉన్నా పోతుంది, తినడానికి కూడా మిగలుతుంది. కాబట్టి ఒంట్లో ఎవడైతే ఉండాడో, వీడు తల్లి గర్భంలో పోషించాడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఒంట్లో ఉన్నవాడే ఇంట్లో ఉంటే పోషించాలి. ఎవడైతే ఒంట్లో ఉండి పోషిస్తూ ఉన్నాడో వాడే ఇంట్లో పోషిస్తాడు. అంతే. నాకు వెంటనే ఏమొచ్చింది తెలుసా? ఇంట్లో ఎవడైతే పోషిస్తూ ఉన్నాడో వాడు ఒంట్లోనే ఉన్నాడు గనక, నేను బయటికి వెళ్ళినా నా ఒళ్ళు అక్కడే ఉంటుంది గనక ఒంట్లో ఉండేవాడే రక్షిస్తాడు. వీధిలో పడ్డా. అర్థమవుతుంది? ఇంటిని వదిలిపోతున్నానేమో కానీ ఒళ్ళు వదిలిపోవడం లేదు నేను, నాకు కూడానే వస్తుంది నా దేహం. కాబట్టి ఒంట్లో ఉండి ఎవడైతే ఇంట్లో ఉన్నప్పుడు పోషించాడో, ఈ ఒంట్లో ఉన్నవాడు బయటికి పోయినా కూడా ఉన్నాడు కనుక వీధిలో అయినా వాడు పోషిస్తాడు నన్ను, విను వీధిలో అయినా వాడు పోషిస్తాడు నన్ను. పో, ఇంకేం లేదు. కనుక వాడి మీద నమ్మకంతో పోవాలి. ఇంతే. ఏ సన్యాసి అయినా ఇంతే. అంతేగాని నేను దీంట్లోకి వస్తే సరిగా జ్ఞానం రాకపోతే తర్వాత ఏమవుతాను? ఏమవుతావు? గాడిద అవుతావు, ఇంకేమవుతావు? ముందే నాకు జ్ఞానం రాదేమనుకునేవాడికి ఏమొస్తుంది జ్ఞానం? ఎట్లయినా నేను సాధించాలి దాన్ని. సరేనా? సోమరతనాన్ని పోగొట్టుకోవాలి, పట్టుదల కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకని? ఒక అమృతత్వమైనటువంటి మార్గంలో నేను పోతున్నాను, జీవితం అన్యాయం అయిపోయినా కూడా పర్వాలేదు, ఎందుకని ఒక మంచి సత్కార్యాన్ని సాధించడానికి పోతున్నాను అనే దృఢ దీక్ష ఉండేవాళ్ళు సాధించారు. కానీ ఈ ప్రపంచంలో నిరాశావాదులు సాధించింది ఏమీ లేదు. ఓకే. ఎల్ లభసే నిజ కర్మ ఉపాత్తం తేన విత్తేన వినోదయ చిత్తం. ఇప్పుడు అర్థమవుతుంది? హాయిగా మనసు. కాబట్టి ఏదో లేదు అనుకునే మనసు తృప్తిగా ఉంటుందే. ఉన్నదానితో తృప్తి చెందేటువంటి మనసు, ఏది ఇచ్చినా ప్రసాదమే, భగవంతుని మీద పూర్ణ భావంతో ఉండేటువంటి వాడు. కాబట్టి అర్ధకామాల్లో మొదటిది అర్థం, భద్రతకు సంబంధించింది. నీ భద్రత భగవంతుని చేతిలో ఉందే కానీ ఇక్కడ లేదు గనక ధనాన్ని గురించి నువ్వు తృష్ణ పెట్టుకొని ధనం కోసం నువ్వు కాలయాపన చేసుకుంటా, ధనం కోసం నీ జీవితాన్ని అన్యాయం చేసుకోవద్దు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే. మళ్ళీ ఇక్కడ ఏంటి? ఇక్కడ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ధన సంపాదన. ఇదే ఇంక కనెక్షన్, ఇంక అంతే. అక్కడ డుక్రింకరనే, ఇక్కడ ధన సంపాదన తృష్ణాం. కాబట్టి ధన తృష్ణ వల్ల కూడాను ఇది కూడా రక్షించదు. ఎంత ధనం ఉన్నా కూడా రక్షించే పరిస్థితి లేదు. ఎందుకని? ధనం ఉన్నవాళ్ళు కూడా పోతూనే ఉండాలి ఈ ప్రపంచంలో. అండర్స్టాండ్? ధనానికి జీవితానికి సంబంధం లేదు. సంప్రాప్తే సన్నిహితే కాలే. కాబట్టి ఇది అర్థమనే పురుషార్థం. నెక్స్ట్
నారీ స్తన్నభరా నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతమాం సవసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. నారీ స్తనభరా నాభిదేశం దృష్ట్వా మగా మోహావేశం ఏతన్మాం సవసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. నెక్స్ట్ కామం. అర్థంలో శోభనాధ్యాస మంచిది కాదు, అది అర్థం చేసుకున్నాం. ఎందుకని? ధనాగమ తృష్ణాం. ఎప్పుడైతే ధనాశతో పరిగెత్తుతూ ఉండాడో మనిషి ధనం వైపే పోతాడు, కానీ దైవం వైపు ఎప్పుడు తిరుగుతాడు. ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది మీకు? కాబట్టి ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి అనేటువంటి శోభనాధ్యాసలో పరుగులెత్తేటువంటి మనసు దైవం వైపు తిరిగేటందుకు అవకాశం లేదు. ఈ ధనం తృప్తిని ఇవ్వదు, సుఖాన్ని ఇవ్వదు, మోక్షాన్ని ప్రసాదించదు, నీకు ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి ధనం అవసరాలు తీరడం కోసమే కానీ దాని మీద నీకు ఆశ అవసరం లేదు. అది రక్షిస్తుంది అని నువ్వు అనుకుంటే అది శోభనాధ్యాస. ఆ విధంగా అర్ధకామాల్లో అర్థాన్ని మొదట 2వ శ్లోకంలో తొలగించి కామం. నెక్స్ట్ నారీ స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం మోహావేశం మాగా. అది కాబట్టి మోహానికి గురి చేసేటువంటి శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో మోహాంగాలు, వాటిని చూచి మోహపడకు అంటే స్త్రీ అని చెప్పడం. ఎందుకంటే ఒక శ్లోకం రాసేటప్పుడు ఒకటి రాయగలడు కానీ 2 రాయలేడు. అది శాస్త్ర హృదయం తెలిసినవాడు అర్థం చేసుకోవాలి. దీనికి మొదలు పెడతారు అంటే స్త్రీని చూచి పురుషుడు మోహిస్తాడు అని అంటే స్త్రీ మోహానికి నిదర్శనమా, పురుషుడు కాదా? ఇవన్నీ పిచ్చి చేష్టలు, శాస్త్రం తెలియనటువంటి ఇడియట్స్ మాట్లాడే మాట. అది అర్థమవుతుంది. స్త్రీలు పురుషుని విషయంలో, పురుషులు స్త్రీల విషయంలో జాగరూకులై ఉండాలి. ఎందుకని? కామం అనేటువంటి పురుషార్థం ఏదైతే ఉందో దీనివల్ల ఇది సుఖానికి సంబంధించింది. అర్థమవుతుంది? సుఖానికి సంబంధించింది కామపురుషార్థం. ఇవి ఎక్కడ నిన్ను రెచ్చగొడుతూ ఉన్నాయి అంటే, స్వామిజీ మరి కామం లేకపోతే మరి గృహస్థాశ్రమదిత్తుడు ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అర్జున, ధర్మానికి విరుద్ధంగా అనేటువంటి కామం నేను నేనే. అర్థమవుతుంది? కామం కూడా నేనే. అయితే ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండాలి. అందువల్ల మన శాస్త్రంలో ఇప్పుడు గృహస్థాశ్రమం అనుకోండి, ఎంత ధర్మం. పెళ్లి రోజు ఎంత జరుగుతూ ఉంది కథ. పెళ్లి చేయించే పురోహితుడు తిరిగిపోవచ్చు కానీ ఏమిటి అసలు ఆ మంత్రార్థాలు కనుక వింటే. కాబట్టి అదంతా కూడా ఈ దేనికోసము, భార్యాభర్తలు ఒకటి అయ్యే దేనికోసమో తెలుసా? ఇద్దరు కలిసి మోక్షాన్ని పొందడం కోసం. ఇద్దరు ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ మోక్ష మార్గంలో నడుస్తారు. అందువల్ల గృహస్థాశ్రమం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి ధర్మం. ఇది కూడా ధర్మానికి సంబంధించింది. ధర్మానికి విరుద్ధం కానిటువంటి కామం ఏదైతే ఉందో అది నేను, ధర్మానికి విరుద్ధం కానిటువంటి అర్థం ఏదైతే ఉందో అది నేను. కానీ మోహం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది శోభనాధ్యాస. మళ్ళీ ఇది శోభనాధ్యాస. అందువల్ల చక్కగా వివాహం జరిగిన తర్వాత కూడాను కొన్ని రోజులు అయిన తర్వాత భార్యను వదిలిపెట్టేసేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, శోభనాధ్యాస. ఏదో ఆరోగ్యం పాడైపోతుంది, ఏదో ల్యూకోడర్మా వస్తుంది, స్మాల్ పాక్స్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఆవిడ అంతకుముందు అందంగా ఉందని వివాహం చేసుకుంటాడు, ఆ తరువాత అందవిహీనం అయిపోయిందని విడాకులు ఇచ్చేసి ఇంకొకరిని చేసుకుంటానంటే ఇది దురదృష్టం. ఎందుకని? ఆ దాంపత్యం ఏంటో, ఆ ప్రేమలు ఏంటో, అవి దేనికోసం ఉన్నాయో అది అర్థం కాలేదు కనుక
ఆ కామం అనేటువంటి పురుషార్థంలో కామరూపంలో ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడే అనేటువంటి భావన తెలియకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఇది మోహం. కాబట్టి ఈ మోహం కూడాను ఒక్కొక్కసారి మోక్షానికి అవరోధంగా మారుతూ ఉంటుంది. అందుకని ఈ విషయంలో కూడా జాగరూకులై ఉండాలి. ఎందుకని సుఖం కూడాను ఏదో ఒక పరిమితంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఇది మోహంగా మారడానికి అవకాశం లేదు. మారిందనుకోండి ఏం జరుగుతుంది అది చెప్తున్నాడు. అలా వచ్చినప్పుడు దాని నుంచి మనం నిగ్రహించుకోవాలి, దాన్ని నిగ్రహించుకోవాలి. ఇది కామజయం, కామాన్ని నిగ్రహించుకునే మార్గం. ఎట్లా నిగ్రహించుకోవాలి? ప్రతిపక్ష భావన. ఇది అక్కడ ఇంపార్టెంట్ ఈజ్ ప్రతిపక్ష భావన. అంటే ఎక్కడైతే మనకు ఉద్రేకం కలుగుతూ ఉందో దాంట్లో ఉండేటువంటి దోషాన్ని కనుక చూస్తే ఉద్రేకం ఆగిపోద్ది. దొంగతనం చేయాలనుకోండి, దొంగతనం చేసేస్తాడు మనిషి. కానీ దొంగతనం ఏంటి, దీని పర్యవసానం ఏంటి, దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇది చేయొచ్చా చేయకూడదా, కొద్దిసేపు ఆలోచించాడు అనుకోండి, దోషం తెలిసిపోద్ది. తెలిసిన తర్వాత విషపూరితమైనటువంటి ఆహారాన్ని ఎట్లాగైతే మనిషి స్వీకరించడో అట్లాగే ఈ పనిలోకి వెళ్ళడు. అందువల్ల మోహం మంచిది కాదు. కామపురుషార్థం ధర్మబద్ధంగా మంచిదే, దానికి సమయాలు, నియమాలు, పద్ధతులు అన్నీ ఉన్నాయి శాస్త్రంలో. కానీ మోహం అనేటువంటిది మాత్రం మంచిది కాదు. మోహం వచ్చిందనుకోండి, మోక్షం వైపు పోయేటువంటి మోక్షార్థి ఎవడైతే ఉన్నాడో వాడికి ఇది ప్రతిబంధకంగా ఉంటుంది. కనుక ప్రతిబంధకాన్ని తొలగించడానికి ప్రతిపక్ష భావనను కలిగిస్తూ ఆచార్యుల వారు అంటున్నారు, చెబుతాను విను, ఏమిటయ్యా నీ మోహం అని క్వశ్చన్ వేశాడు అంతే. అయ్యా ఆయన అందంగా ఉన్నాడు అందుకని నేను మోహిస్తున్నాను స్త్రీ, ఆమె అందంగా ఉంది నేను మోహిస్తున్నాను, ఏమిటా అందమని క్వశ్చన్. నారీ స్తన భర నాభి దేశం దృష్ట్వామాగా మోహావేశం. కాబట్టి స్త్రీల్లో నిన్ను చాంచల్యానికి గురి చేసేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో, నిన్ను మోహానికి గురి చేసేటువంటి సౌందర్యం ఏదైతే ఉందో, ఏ ఏ మోహాంగాలు నిన్ను పిచ్చివాడిని చేస్తున్నాయో, ఉన్మత్తుని చేస్తున్నాయో అవి ఏంటో ఒకసారి చెప్తాను విను. ఏతన్ మాంసవసాది వికారం. అవి ఏవో కాదు, అది మాంసము, రక్తము, క్రొవ్వు, సరేనా, వీటితో మలమూత్రాలతో నిండిపోయినటువంటిది. పో. ఇప్పుడు ఒక అందం ఉందనుకోండి, ఎక్కడ అందం చెప్పండి? స్కిన్ డీప్ ఈజ్ బ్యూటీ. ఏంటి అసలు అందం? అదే ఏతన్ మాంసవసాది వికారం. విచిత్రం ఏంటంటే ఈ ఒక్క చర్మం, ఎపిడెర్మిస్, బ్యూటీ అమేజింగ్ క్రియేషన్లో ఈ చర్మం ఒకటి అందంగా కప్పేశాడు గనక తమాషా. కానీ ఇది గనక ఈ చర్మం గనక ఒక్కసారి అట్లా తెర తొలగించినట్టుగా దాన్ని తొలగించి గనక చూస్తే అప్పుడు ఆలింగనం అంటే ఏంటో తెలుసా? ఎన్కౌంటర్లో శవాన్ని ఆలింగనం చేసుకున్నట్టే. ఎందుకో తెలియదు, మొత్తం రక్తం, ఇంకేమీ లేదు. అర్థమవుతుంది? అంత రక్తం మాంసం దాని మీద కప్పాడు అంతే. అది తమాషా. ఇప్పుడు ఇది అందంగా కనపడుతుంది, శోభనాధ్యాస. ఇది దేనికి అడ్డుపడతా ఉందో తెలుసా? మోక్షానికి అడ్డుపడతా ఉంది, నిత్య తృప్తికి అడ్డుపడిపోతా ఉంది. అందువల్ల ఈ కామపురుషార్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏతన్ మాంస వసాది వికారం, ఇది దోషం. మనసి విచింతయ వారం 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 పునః పునః మనసి దోషం విచింతయ ఆవర్తయ ఇది. కాబట్టి మనసులో ఈ దోషాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇది ప్రతిపక్ష భావన. అంటే ఎక్కడ కూడాను ఏదైతే భగవంతునికి దూరంగా మనల్ని తీసుకెళ్లేటువంటి మోహాలు మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయో అటువంటి వాటి విషయంలో ఏ దోషమైతే ఉందో ఆ దోషాన్ని గనక మనం చూస్తే ఇది ప్రతిపక్ష భావన, ఇంకేం లేదు. ఇది పునః పునః వారం వారం మళ్ళీ మళ్ళీ చూడాలి. ఎందుకని? మళ్ళీ మళ్ళీ పోయి పడుతుంది మనసు. అది ప్రతిసారి దానికి శోభనాధ్యాస అప్పుడు మనం కలిగిస్తూ ఉండాలి. మనసా బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, ఏబిసి ఏబిసి ఆల్వేస్ బీ కేర్ఫుల్. దానికి ఏబిసిడీలు నేర్పించాలి. ఇప్పుడు ఏబిసి ఆల్వేస్ బీ కేర్ఫుల్, అది ఏబిసి ఆల్వేస్ బీ కేర్ఫుల్. అట్లా కనుకున్నాం అనుకో, తర్వాత ఎవరు తెలుసా? డివినిటీ నెక్స్ట్ డి, డివైన్, భగవంతుడే నీకు దొరికేది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. మనసి విచింతయ వారం 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 పునః మనసి దోషం విచింతయ విశేషణ చింతయ ఆవర్తయ ఇది. ఓకే, అది కనుక ఎక్కడైతే లేని అందాన్ని చూస్తూ ఉన్నాం అక్కడ అవసరం లేని మోహం తయారవుతా ఉంది.
అర్థం ఉంది. ఇది శోభనాధ్యాస. ఒక మత ప్రవక్త దగ్గరికి ఒక అతన్ని తీసుకొచ్చారు. ఎందుకని? ఆయన అన్నీ హీల్ చేస్తా అన్నాడండి. ఇప్పుడు అన్నీ ఇవి కదా. కాబట్టి ఆయన దగ్గరికి వెళితే చాలు, మనకి ఏ జబ్బులున్నా పోతాయి, అది పోతాయి. ఆయన కళ్ళు లేవు, ఈయన దగ్గరకు పోగానే ఆయన ప్రార్థించాడు, కళ్ళు వచ్చేసాయంటే ఆయన పట్టుకుపోయారు. పట్టుకుపోతే పాపం అతను వెళ్ళాడు కూడా. వెళ్ళిన తర్వాత మత ప్రవక్త అడుగుతాడు, అబ్బాయి అబ్బాయి అని. ఏం సార్ నమస్కారం. నీకు కనిపిస్తున్నాయా? నాకు కనిపించవండి, నేను అంధుడిని. అయితే నీకు కళ్ళు ఇస్తానండి, నేను చెప్పినట్టుగా ప్రార్థన చెయ్యి, నీ కళ్ళు వస్తాయి అన్న. వాడు అన్నాడు, వద్దు సార్, వద్దు సార్. వద్దా? ఎందుకనయ్యా? నాకు అవసరమైనవన్నీ నేను చూడగలుగుతున్నాను సార్. సి ద పాయింట్. నాకు ఏవి అవసరమో నేను వాటిని చూడగలుగుతున్నా, కాబట్టి నాకు అవసరం లేదు. నువ్వు ఇచ్చే కళ్ళతో నేనేం చూడాలి ఈ ప్రపంచాల? నాకు కావాల్సింది భగవంతుడు, కళ్ళు లేకపోయినా. అది సూరదాస్. అర్థమవుతుంది? అతను కళ్ళు లేవు, చక్కగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? కళ్ళు మూసుకున్నవాడు ప్రతి ఒక్కడు నిద్రపోతున్నాడని అర్థం కాదు. ఓకే, ఇప్పుడు కళ్ళు మూసుకున్నవాడంతా నిద్రపోతున్నాడని అర్థమా? కాదు. అట్లాగే కళ్ళు తెరిచిన వాడంతా చూస్తున్నాడని భావన. కళ్ళు చూడొచ్చు, కళ్ళు చూచినంత మాత్రాన అర్థం కాదు. కళ్ళు చూసినంత మాత్రాన అర్థం కాదు. జ్ఞానం కలగాలి. కళ్ళు చూస్తాయి, నీకు అర్థం కాలేదనుకో, అవి చూస్తాయి అంతేగాని అర్థం కాదు. ఆ వస్తువు ఏదో తెలియదు, కళ్ళు చూస్తాయి, ఏం ఉపయోగం? కాబట్టి అర్థమైనప్పుడే, తెలిసినప్పుడే. కాబట్టి తెలియకుండా కళ్ళు చూడడం కన్నా తెలిసి కళ్ళు మూసినా పర్వాలేదు. ఒకదాన్ని ఇంకో రకంగా చూడడం కాదు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెడితే ముందు ఒక ఆవిడ వెళ్ళిందట తలుపు తీసుకొని. బ్రహ్మదేవుడు చూసి, ఎవరు ఈవిడే? ఈవిడికి కూడా పాస్పోర్ట్ ఇచ్చారా? ఇక్కడికి వచ్చింది బ్రహ్మలోకానికి అని చూసి, పాపం ఏందో, పాపం ఎందుకు వచ్చిందో, ఏం మాట్లాడాలి, దా. ఆవిడ పక్క జరిగి నిలబడిందంట, కానీ రాలేదు. ఎందుకంటే తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది. దా. ఆవిడ పక్కన జరిగి నిలబడిందంట, ఇంకా రాలేదు. మూడో ఆవిడ వచ్చింది, దా. ఆవిడ కూడా పక్క. ఈయనంటే, రమ్మంటున్నాను ఏంటి, రమ్మంటుంటే రారేంటి అని. అయ్యా మా ముగ్గురు ఎవరిని పిలిచావో తెలియదు. దా అన్నాను కదా అని. మా ముగ్గురు పేరు దాలే, వీళ్ళలో ఎవరో నీకు దగ్గరకు రావాల్సిన దా. ఆయన ఏంటి ముగ్గురు పేరు దాన్ని? నా పేరు దయ. చూడండి తమాషా. మొదట ఆవిడ ఉండలే, నా పేరు దయ. నీ పేరేంటి? దానం. నీ పేరు ధర్మం. దకారంతోనే ఉన్నాం మేము. దయ, ధర్మం, దానం. మేము ముగ్గురం వచ్చాం. దేనికి వచ్చారని? ఇంకెవరితో మొరబెట్టుకోవాలి? సృష్టించిన వాడు నువ్వు గనక నీకు చెప్పాలని వచ్చాం. ఏంటి, రండి రండి, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అని అడిగితే మొదట దయ మాట్లాడింది. ఏమన్నా తెలుసా? ఇంకా ఎట్లా బ్రతకాలని అర్థం కావడం లేదు ఈ 2005లో. మీరు చూస్తూ ఉండారు కదా, దయ లేకుండా పోయింది. ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంత రక్తపాతమో అర్థం కావడం లేదు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు. అదేమంటే చర్చలు అంటారు. ఇది విన్స్టన్ చర్చిల్ సైడ్ నుంచో అప్పటి నుంచి అంటానే ఉన్నాం ఈ చర్చలు. ఈ చర్చిల్లో తెలియదు, చర్చలో తెలియదు, ఏమో తెలియదు. ఈ రక్తపాతం, దీన్ని చూడలేకపోతున్నాను. దయే లేదు ఈ ప్రపంచంలో, దయాహీనంగా ఉంది. నేను ఎలా బ్రతికేది? అందుకని చెప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చా. దయ. ఓహో, అందుకు వచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావు? నేను ధర్మం. నువ్వెందుకు వచ్చావు? మొన్న సెషన్స్ చూడలేదా మీరు? లేదా మీకు బ్రహ్మలోకంలో టీవీ లేదా? వాళ్ళే చెప్తా ఉండారు నిమిషానికి 8,000 రూపాయలు అవుతుందని. మాట్లాడుతూ ఉండారు. అది తెలుగో తెలియడం లేదు, అరమో తెలియడం లేదు, ఇంగ్లీషు ఆ భాష కూడా అర్థం కావడం లేదు. అందరూ వీళ్ళని ఎన్నుకొని పంపించారు. ఎవడికి ధర్మం అర్థం కావడం లేదు. ఎంతసేపటికి నువ్వు తిన్నావు అంటుంటే, నువ్వు నాకన్నా, నువ్వు ఎక్కువ తిన్నావా నేను ఎక్కువ తిన్నాను అంటే ఇద్దరు తిన్నట్టే కదా. ఎవరు ధర్మాత్మలు ఈ ప్రపంచంలో? మాకేం అర్థం కావడం లేదు. కనుక ఈ ధర్మమే లేకపోతే నేను ఎక్కడ ఉండేది? అసెంబ్లీని, పార్లమెంట్ని చూసిన తర్వాత ఉండలేక మీ దగ్గరకు వచ్చాను. ఇది ధర్మం. తర్వాత దానం. దానం అసలు లేనే లేదా సుందర చేతన ఆశ్రమం తప్ప. అక్కడన్నా బాబు, ఎందుకంటే కనపడతా ఉంది అప్పుడప్పుడు, నెలకు ఒకసారి గిరిదారిలో
అంతేగాని ఎక్కడ ఎవరికైనా కూడబెట్టుకునేవాడు కనపడుతుండే కానీ దానం చేసేవాడు కనపడడం లేదు. నేనేం చేయాలన్నా నాకు అర్థం కావడం లేదు. అందుకని నేను వచ్చాను. చూడండి, దయ అత్యుత్తమైనటువంటిది, ఉపయోగం లేకుండా ఉంది. ధర్మం అత్యుత్తమైనటువంటిది, నిరుపయోగంగా పడి ఉంది. దానం పవిత్రమైనటువంటి కర్మ నిరుపయోగంగా పడి ఉంది. అప్పుడు అన్నాడు బ్రహ్మదేవుడు, చూడండి ఇప్పటికన్నా మీకు అర్థమైంది కదా, దయ ఉద్ధరించదని, దానం ఉద్ధరించదని, ధర్మం కూడా ఉద్ధరించదని, మీకు మనుగడే లేదని. ఇప్పుడు మీకు అర్థమైందే? ఊరేగతా ఉండారు అందరూ. ఏది, నేను దయతో కారుణ్యంతో హాస్పిటల్స్ పెట్టానన్న వాడు ఒకడు, నేను కారుణ్యంతో స్కూల్స్ పెట్టేవాడు. ఇది చెప్తున్నాను వినండి. మీ దయలకు మనుగడ లేదు, మీ ధర్మాలకు మనుగడ లేదు, మీ దానాలకు మనుగడ లేదు. మరొకరు మనుగడతోనే మీరు జీవించాలి. అది లేకపోవడం వల్ల మీకు మనుగడ లేదు. మీ వల్ల మీకు మనుగడ లేదు, మీ వల్ల మీరు జీవించలేరు. మరొకరి వల్ల మీరు జీవిస్తారు. ఆ మరొకరు అక్కడ లేకపోవడం వల్ల మీరు జీవించలేకపోతున్నారు. నేను అభయ ప్రదానం చేస్తున్నా బ్రహ్మదేవుని గనక ఆ వ్యక్తిని పంపిస్తాను, ప్లీజ్ గో. మీ అంతటా మీరు రాణించలేరు. మీరు రాణించడానికి ఎవరు ఆధారమో ఆ వ్యక్తిని నేను సృష్టించి పంపిస్తాను ఇప్పుడు సమాజంలోకి. పోండి, ఆ తర్వాత వస్తుంది. అట్లాగా చాలా సంతోషం. అందుకనే మీ దగ్గరకు వచ్చాను. ముగ్గురు 3 దండాలు పెట్టేసి తిరిగి పోతా కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు ఎంతగా వచ్చేది ఎవరట, ఎందుకైనా మంచిది మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఇంత దూరం మనం ప్రయాణం చేసి రావడం కన్నా ఒకసారి అడిగేస్తామని ధైర్యం చేసి ఏం కొడతాడా తిడతాడా, కొడితే కొట్టని అని మళ్ళీ ముగ్గురు వచ్చారు వెనక్కి వెనుదిరిగి. ఆయన అన్నాడు, అయ్యా తమరు పంపించేది ఎవరిని దయచేసి చెప్పండి అని. నేను పంపించేది దయను కాదు, నువ్వు ఉన్నావు. నేను పంపించేది దానం కాదు, నువ్వు ఉన్నావు. నేను పంపించేది ధర్మం కాదు, నువ్వు ఉన్నావు. మరి ఎవరిని పంపిస్తావు? నేను పంపించేది జ్ఞానం, ఆత్మ జ్ఞానం. పోఖమా, జ్ఞానం కలిగినప్పుడు దయ వేరు, జ్ఞానం కలిగితే ధర్మం వేరు, జ్ఞానం కలిగితే దానం వేరు. జ్ఞాన విహీనంగా జరిగేటువంటి దయలు కానీ ధర్మాలు కానీ దానాలు కానీ శోభనాధ్యాసతో ఉంటాయే కానీ ఉన్నదన్నట్లుగా వాస్తవంగా ఉండేందుకు అవకాశం లేదు. నేను పంపిస్తాను, మీరు వరిగా బాకండి, నేను పంపిస్తాను పదండి. జ్ఞానం వస్తుంది, అది విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది, మెదక్కు పోతుంది, అక్కడి నుంచి గోదావరి కని పోతుంది, అక్కడి నుంచి సరేనా ఆదిలాబాద్ పోయి అక్కడి నుంచి రాజమండ్రికి గురించి మళ్ళీ శృతి మందిరంలోకి వచ్చి రేపు ఖమ్మం పోతుంది, తిరగతా ఉంటుంది. దీనివల్ల జరగాల్సిందే కానీ మేలు జరిగితే ఇంకో రకంగా జరిగేందుకు అవకాశం లేదు. ఓ ధర్మమా, ఓ దానమా, ఓ దయ, మీరందరూ కూడా జ్ఞానం మీద ఆధారపడి ఉండాలనే కానీ మరొక విధంగా ఆధారపడి ఉండేందుకు అవకాశం లేదు. ఆ జ్ఞానానికి ఏది అవరోధంగా ఉందో అది శోభనాధ్యాస. ఈ 2 అర్ధకామాలు. ఈ భ్రాంతి చాలా కాలంగా పట్టుకోనుంది. ఆ భ్రాంతిలో ఉండాడు గనక మూఢుడు కనుక మూఢా జహీహి ధనాగమ తృష్ణాం భజ గోవిందం మూఢమతే. మూఢ అనడంలో కారణం ఏంటో తెలుసా? ఈ మోహానికి గురై ఉన్నాడు, ఈ భ్రాంతికి గురై ఉన్నాడు. కాబట్టి నాయన ఒక్క పని చేయి. ఏం చేయాలి? చిరస్థాయితి భ్రాంతిం పరిత్యజ ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమేవ కురు. శీఘ్రం, వెంటనే నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా నీకు? క్షిప్రం, ఒక్కటే. ఏమిటో చెప్తున్నాను విను. చిరస్థాయితి భ్రాంతిం, ఈ రోజుది కాదు ఈ భ్రాంతి. ధనం నాకు ఆనందాన్ని ఇస్తుంది, నేను ఇలా సుఖపడగలను అనేటువంటి ఆలోచనలు ఏవైతే నీ హృదయంలో ఈరోజు కదులుతూ ఉన్నాయో, ఈ ఒక్క జన్మలో వచ్చినవి కావివే, అనేక జన్మల్లో పనివేసుకొని వచ్చినటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, చిరస్థాయితి భ్రాంతిం పరిత్యజ్య, వదిలిపెట్టి ఆత్మజ్ఞానే ప్రయత్నం. ఇదిగో ఆత్మజ్ఞానం నేను పంపిస్తున్నా. దాన్ని పొందడానికి ఏది, దానివల్ల నీకు అమృతత్వం కలుగుతుంది కనుక భజ గోవిందం మోక్షాయ. ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమేవ కురు, వెంటనే చేయి దాన్ని. ఎందుకని? టైమ్ ఈజ్ ప్రెషియస్ అండ్ ప్రైస్లెస్. అమూల్యమైంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శీఘ్రమేవ కురు. పోయిన కాలము రమ్మంటే రాదు. జీవితాంతం ఇట్లా వృధా చేసుకోబాకు, జాగ్రత్త. రేపు బరువు నువ్వు ఎత్తుకుంటే నువ్వే దించుకోవాలి, భారం తల మీద పెట్టుకుంటే నువ్వే దించుకోవాలి, మరొకరు కాదు. నీకు ఇతరుల హితవు చేస్తుంటే నీకు అర్థం కావడం లేదు, రేపు భరించేటప్పుడు అర్థమవుతుంది. శీఘ్రమేవ కురు, వెంటనే నువ్వు చేయవలసిన పని ఇది కానీ మరొకటి కాలే కాదు. ఇది టైం మేనేజ్మెంట్. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. నళిని దళగత జలం అతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపల. ఇది టైం మేనేజ్మెంట్. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలహరణం జరగకూడదు. ఎప్పుడు కాలహరణం జరిగిందే జీవి మరణం ఉందని అర్థం. అంతే, ఇంకేమి లేదు. ఇది మనసులో పెట్టుకోవాలి. కాబట్టి ఎవడైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడే కాలాతీతుడై రక్షిస్తాడు. కాలక్షేపం అంటాడు చూడు. కాలక్షేపం అంట ఇదొకటి. మళ్ళీ కాలక్షేపం ఏమవుతుంది దానివల్ల? వల్లకాడు దగ్గర అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలహరణం ఇప్పుడు మంచిది కాదు, కాల వినియోగం జరగాలి. ఇది టైం మేనేజ్మెంట్. నెక్స్ట్ చూడు ఎట్లా ఉందో. నళిని దళగత జలం అతి తరళం. నళిని దళగత జలం అతి తరళం. తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు తరళం, చెలిస్తూ ఉంటుంది. ఎట్లా? అతి తరళం, బాగా చెలిస్తుంది. తద్వత్ అలాగే జీవితం అతిశయ చపలం. తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అయితే ఉందో జీవితం కూడా అంతే. విద్ధి, తెలుసుకో. వ్యాధ్యభిమానగ్రస్తం, వ్యాధి అభిమానాలతో నిండిపోయింది ఇది. లోకం శోకహతంచ సమస్తం. ఏ లోకమైతే కనపడుతుందో సమస్త లోకం శోకహతం. ఇది కేవలం దుఃఖభూయిష్టంగా తెలుస్తూ ఉంది. జీవితం ఏమో చంచలంగా ఉంది, లోకమేమో శోకంతో నిండిపోయింది. ఇది 2 పాయింట్స్. కాబట్టి ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమేవ కూరు. సుఖపడాలనుకుంటే లేదా పడుకొని నిద్రపో. వద్దు నాకు దేవుడు అంటే ఉండు. నాస్తికుల్లో చేరితే చేరిపో. ఎవడి జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇది ఇతరుల కోసం కాదు, నీ కోసమే. ఓకే. నళిని దళగత జలం అతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం. కాబట్టి నేను ఎంతో కాలం ఉంటే చాలా కాలం నేను బ్రతుకుతాను, కాబట్టి తర్వాత చేసుకుంటాను. ఇది మూర్ఖుడు ఆలోచించేటువంటి విషయం. అంటే కాలం మీద కూడా శోభనాధ్యాసం. మళ్ళీ అర్థమవుతుందే. అంటే ఇంతకాలం నేను జీవిస్తాను, ఎవరి సార్ నీకు గ్యారంటీ ఇచ్చింది? కాబట్టి నళిని దళ గత జలం అతి తరళం. తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు అతి తరళం, మహా చలిస్తుంటుంది. మీరు చూడండి. కానీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? ముత్యాలు ఉన్నట్టుంటాయి. అవి చూడాలి, ఆ అందం చూడాలి. తామరాకు మీద నీటి బొట్లు పడతాయి. అది వాటర్ ప్రూఫ్, సరేనా? అంటుకోదు. పాదరసంలాగా మెర్క్యూరీ ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా తమాషగా అట్లా పేర్స్ కదులుతున్నట్టుగా ముత్యాల్లాగానే కనపడతా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయి, ఎంత శోభానమానంగా ఉంటాయి. ఒక్కసారి అట్లా గాలి వీచి కొద్ది అట్లా అన్నదనుకోండి, ఆకు అంతే రాలిపోతాయి, ఇంకా కనపడదు అందం. కాబట్టి ఈ ప్రపంచంలో మనం రాణిస్తూ ఉంటాం. తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు ఎంత శోభాయమానంగా కళాత్మకంగా కనిపిస్తూ ఉందో అంత అలాగే ఈ జీవితంలో మనం శోభిస్తూ ఉంటాం. ఒక్కటే ఒక్క క్షణం గాలి అట్లా వీచడం, ఇది అలా కదులుతుంది, అయిపోతుంది. తద్వత్ జీవితం అతిశయ చపలం. కాబట్టి తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు ఎట్లాగైతే పడిపోతుందో అట్లాగే మన జీవితం కూడాను చంచలం, చపలం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. జీవితం అయితే ఉంది, దేహం అయితే ఉంది. ఇదిగో తామరాకు మీద నీటి బొట్టు కనపడతా ఉంది వేదిక మీద. కానీ ఇది ఎప్పుడు పతనం అవుతుందో మనకు తెలియదు. తామరాకు మీద ఉండే నీటి బొట్టు ఎప్పుడు పతనం అవుతుందో తెలియదు. ఈ దేహం ఎప్పుడు పతనం అవుతుందో కూడా తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అసలే అర్థం కాదు. అది అతి చపలం అంటే. ఇంతేకాదు, దీని మీద చాలా ఉంది. ఎప్పుడైతే అతి చపలం అని ఆచార్యుల వారు అన్నారో దాని ఉద్దేశం కేవలం చావే కాదు. తామరాకు మీద ఉండే నీటి బొట్టు పతనం కావచ్చు, కానీ అది ఉన్నప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ ఎంత చెంచల కదవుతుంటుంది చూడండి. కాబట్టి మనం కూడా చనిపోయేది ఎప్పుడో, రాలేదు ఎప్పుడు, అది ఏ క్షణమైనా కావచ్చు, అది వేరే విషయం. కానీ ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుందో తెలుసా? ఉన్నప్పుడు కూడా చంచలమే, ఎప్పుడు చపలమే. 24 గంటలు అంతే. ఉదయం ఉన్నట్టుగా మళ్ళీ మధ్యాహ్నం ఉండడు. ఇదేంది ఇది? చపలం కాబట్టి. మధ్యాహ్నం ఉన్నట్టుగా సాయంత్రం ఉండడు. ఏ క్షణంలో ఎట్లుంటాడో తెలియదు. ఒక నిమిషంలో పరమోత్సాహంతో, పరమానందంతో హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. మరొక నిమిషంలో కనుక చూస్తే కొండను మోసినట్టుగా ఉంటుంది.
ఎస్, ఒక కాలంలో కొండంత ధైర్యంతో ఊగిపోతూ ఉంటాడు మనిషి, మరొక కాలంలో ఉండే దుర్భరమైనటువంటి భయంతో కృంగిపోతూ ఉంటాడు మనిషి. ఒక సమయంలో చూస్తే మహా ఆరోగ్యవంతుడిగా ఆడుతూ ఉంటాడు, ఇంకొక సమయంలో కనుక చూస్తే దుర్భరమైనటువంటి రోగాల వాతబడి కనపడతా ఉంటాడు. ఒక్కొక్క సమయంలో మన చేతుల్లో ధనం ధారాళంగా ఏది ఒక నదీ ప్రవాహం లాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక దశలో ఉండ ఈ పూటకి ఎట్లా జరగద్దా అని అనిపిస్తుంది. ఇది చెప్పలం అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మహా ఉత్సాహం, ఒకప్పుడు మహా నిరుత్సాహం. ఇది ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు. కాబట్టి ఆ తామరాకు మీద ఉండేటువంటి నీటి బొట్టు అటు ఇటు పరిగెత్తినట్టుగా ఈయన సుఖదుఖాల మధ్య మన అవమానాల మధ్య ఇటు అటు 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 తిరుగుతూ ఉండడమే. కాబట్టి కాలం అనేటువంటిది కాలమూలం ఇదం సర్వం భావాభావే సుఖాసుఖే కాలః సృజతి భూతానాం కాలః సంహరతే ప్రజా. చూచారా, కాలమూలం ఇదం సర్వం, ఇది టైం మేనేజ్మెంట్. ఈ సమస్తానికి ప్రధానం మనలో ధనం మూలం. ఇప్పుడు అర్థమైంది, ఇంకంటారు కదా అదే కాలమూలం ఇదం సర్వం. కాలం సార ప్రధానమైంది. దేనికో తెలుసా? భావాభావే, భావ అభావే, సుఖ అసుఖే, భావాభావే సుఖాసుఖే. ఏది ఉంది ఏది లేదనేది కాలంలోనే తేలేది. ఒకప్పుడు కాలంలో ఉన్నవాడు ఇంకో కాలంలో లేనివాడు, ఒక కాలంలో ఆరోగ్యం ఉన్నవాడు మరో కాలంలో ఆరోగ్యం లేనివాడు, ఒక కాలంలో భార్య ఉన్నవాడు మరో కాలంలో భార్య లేనివాడు, ఒక కాలంలో భర్త ఉన్నవాళ్ళు ఇంకో కాలంలో భర్త లేనివాళ్ళు, ఒకప్పుడు బిడ్డలు ఉన్నవాళ్ళు ఒకప్పుడు బిడ్డలు లేనివాళ్ళు. ఇది ఒకప్పుడు శాంతి ఉన్నవాళ్ళు ఇంకొకప్పుడు శాంతి లేని, ఒకప్పుడు సుఖం ఉన్నవాళ్ళు ఇంకొకటి సుఖం ఉన్న. భావ అభావే సుఖ అసుఖే. ఇదంతా కూడా కాలం మీదనే ఆధారపడి ఉంది. కాలమూలం ఇదం సర్వం భావాభావే సుఖ సుఖే. ఎందుకని తెలుసా? కాలః సృజతి భూతానాం సర్వ ప్రాణినాం సర్వభూతానాం కాలః సృజతి. కాలంలోనే అందరూ పుట్టేది. కాలః సంహరతే ప్రజా, కాలంలోనే చచ్చేది అందరూ కూడా. అందువల్ల కాలమూలమిదం సర్వం. కాబట్టి అంత కాలంలోనే జరిగిపోతా ఉంది. నళినీ దళగత జలమది తరళం తద్వత్ జీవితమధ్యే చెప్పలం. కాలంలోనే అది ప్రకాశించేది, కాలంలోనే అది రాలిపోయేది కూడాను కాలంలోనే. కాబట్టి ఏం చేయాలి? కనుక నేను కాలకాల ప్రపన్నానాం కాలః కిం కరిష్యతి, కాలకాల ప్రపన్నానాం కాలః కిం ను కరిష్యతి. కాలం అన్నిటి హరిస్తూ ఉంది. కాలః జగద్భక్షకః. కానీ కాలాన్ని మింగేవాడిని కనుక పట్టుకుంటే మనం శరణాగతులం అయితే కాలకాల ప్రపన్నానాం కాలః కిం ను కరిష్యతే. కాబట్టి కాలము ప్రపంచాన్ని మింగిన కాలుణ్ణి మింగేటువంటి పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని పట్టుకున్నాం అనుకోండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఇంకేముంది, అయిపోయింది. ఇంకా యముడు చేసేది కూడా ఏమీ లేదు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఆదిశంకరాచార్య స్వామి. కాబట్టి చంద్రశేఖరుని నేను ఆశ్రయించుకొనున్నాను, నన్ను యముడేం చేస్తాడు అన్నాడు. అర్థమవుతుంది? కాబట్టి ఈ కాలంలో మనం చిక్కుకుపడి ఉన్నాం. కాలాతీతులుగా కావాలి అనుకున్నట్లయితే కేవలం కాలంలో ఉండేటువంటి ఆ పరిధిలో పరిగెత్తడం కాకుండా కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. కాబట్టి ఇది అతి చపలం. నళినీదళగత జలం అతి తరళం తద్వతి జీవితం అతిశయ చపలం. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం. కాబట్టి మన జీవితం ఎట్లుంది? మనం ఇలా మారుతున్నాం. ఇంకోటి కూడా ఉంది ఆడ తమాషా. మనం మారడం కూడా ప్రారంభం ఎట్టుందంటే ఇతరుల మీద కూడా ఆధారపడి ఉంది. ఇదొకటి మళ్ళీ. అందువల్ల ఏం బ్రతుకు అంటాడు చూడండి. అది ఏంటో తెలిసే, ఏం బ్రతుకో హాయిగా ఆఫీసుకు పోయేటప్పటికి అక్కడ ఆఫీసర్తో గొడవ ఉంటుంది. ఒకరోజు ఇక్కడ గొడవ, ఒకరోజు కొంపలో గొడవ. అక్కడ బాధపడతాడు ఒకరోజు, ఇక్కడ ఆఫీసరు ఏమైనా నీకు పర్వాలేదు, నీకేమన్నా ఫెస్టివల్ అడ్వాన్స్ కావాలని అది అని అడిగాడు అనుకోండి, మహా ఆనందంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాను ఆవిడ మాట్లాడకుండా
అప్పుడు అంటాడు, అక్కడ బాగుంది ఈరోజు ఈ వెలుగు నీడలు, నేను అమెరికాలో ఉన్నానో తెలియదు, ఇండియాలో ఉన్నానో తెలియదు, ఒకప్పుడు చీకటి ఒకప్పుడు వెలుతురు, ఇంట్లో బాగుంటే ఆఫీసులో బాగుండదు, ఆఫీసులో బాగుంటే ఈ రెండు మధ్య నేను పరిగెత్తా ఉండాలా, ఈ వెలుగు నీడలు ఏమి కర్మ. అర్థమవుతుందే? అంటే మన సుఖం ఎట్లుందో చూడండి. ఒకవేళ మన మూడ్స్ మారిపోవడం వేరే విషయం. ఒకప్పుడు ఆనందంగా ఉండడం, సుఖంగా ఉండడం, ఒకప్పుడు నిరాశతో ఉండడం, ఒకప్పుడు ధైర్యంతో ఉండడం, ఒకప్పుడు పిరికితనంతో ఉండడం, ఇది మన వ్యక్తిగతమైన విషయం. మనం బాగుండేటప్పుడు కూడా ఇంకొక ఆయన వస్తాడు సుఖభూయిష్టి. ఆయన సన్ అనుకోండి, సపోజ్ వైఫ్ అనుకోండి, హస్బెండ్ అనుకోండి, వాళ్ళని చూస్తేనే మనం ఇది ప్రారంభం. ఇది ఎప్పటికైనా తప్పదు ఈ ప్రారంభం, కర్మ ఇదంతా అష్టదరిద్రం. ఎందుకనంటే మన వల్లనే కాకుండా ఇతరుల వల్ల కూడా కష్టపడాలంటే కష్టమైపోతుంది. కాబట్టి విద్ధి తెలుసుకొని ఆయన ఇంతే, ఇలాగే ఉంటుంది. ఈ చపలత్వం ఇంతే, ఈ చంచలత్వం ఇంతే. విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం, ఈ లోకం శోకహతంచ సమస్తం, సమస్త లోకం ఇంతే. ఇది కేవలం నీకు తెలియక నా కర్మ, నా బ్రతుకు ఇట్లంటావేమో. అందరి బ్రతుకులు అంతే. నువ్వు చెప్పుకుంటుండో వాళ్ళు చెప్పుకోవడం లేదు. వాళ్ళు కూడా చెప్తారు నీ స్థాయికి వస్తే. సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చినప్పుడే మాట్లాడేది, అర్థమవుతుంది. మిగతాప్పుడు భరించినంత వరకు బాధ ఏది లేదు. సహించగలిగినంత వరకు హింస కాదు, భరించగలిగినంత వరకు బాధ కాదు. ఒక్కసారి దాటిపోతుంది ఎలాస్టిక్ లిమిట్, అప్పుడు వాళ్ళు కూడా మొదలు పెడతారు ఈ ప్రపంచంలో ఏమిటో నా బ్రతుకు అనని. వాళ్ళు ఎవరో చెప్పండి ఇక్కడ, ఇంక్లూడింగ్ స్వామి. అందరినే వాళ్ళు ఎక్కడ భరించలేకపోతే ఛే, అదే తమాషా. విద్ధి తెలుసుకో. ఎందుకో తెలుసా, ఒక్కొక్కప్పుడు సరే ఇంట్లో వాళ్ళు బాగుండారు, మనము బాగున్నాం, మన మూడ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఒకటేసారి కడుపు నొప్పి ఉన్నట్టుండి. ఏమై బాగా మాట్లాడతాండి, ఏం కాదు, ఏంటంటే షుగర్ డౌన్. మనం పుట్టక ముందే మన వాళ్ళల్లో రెడీగా ఉండే మన కోసం. ఇంకేంది సుఖపడేదే, బజ్జి గోవిందం కాదు, ఇంకేంది సుఖపడేది నాకేం అర్థం కాదు. ఇప్పుడు మనకేదైనా కాలు జారిపడి కాలు దెబ్బ తగిలితే వేరే విషయం. అసలు పుట్టకముందే, నేను పుట్టకముందు సరే, మా నాన్న పుట్టకముందే మా తాతలో రెడీ అయి ఉండదంటే ఏంటి సుఖపడేది, అర్థమవుతుంది ఇప్పుడు. కనుక దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మన వ్యాధులు మనం పుట్టకముందే మనలో పుట్టడానికి పుట్టుండాయి. కాబట్టి విద్ధి తెలుసుకోవయ్యా. వ్యాధ్యం ఎందుకని, వ్యాధిగ్రస్తం కళేబరం, శాస్త్రం. వ్యాధిగ్రస్తం కళేబరం. ఈ దేహం ఎప్పుడు వ్యాధులతో ఉంటుంది, అభిమానాలతో ఉంటుంది. తెలుసుకో, విద్ధి తెలుసుకో. వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకాహతంచ సమస్తం. కాబట్టి ఇది లోకం కాదు, ఇది శోకం అనుకో. పరమాత్మతో సంబంధించి ఉన్నావా, ఈ లోకమే. అప్పుడు శోకం కాదు ఇది. ఎందుకని, ఇది పరమేశ్వరుడికి సంబంధించింది, ఇది కైలాసం అయిపోతుంది అప్పుడు. లేదు, పరమేశ్వరుడు దూరం అయ్యావా, ఈ లోకం మాత్రం శోకాన్ని నీకు పంచుతూ ఉంటుంది. కనుక మానవ జీవితం అతిశయ చపలం, క్షణికం. లోకం శోకం, దుఃఖం. ఈ రెండింటిని బేస్ చేసుకొని బుద్ధుడు చెప్పిందంతా ఇదే. సర్వం క్షణికం క్షణికం, సర్వం దుఃఖం దుఃఖం. అతి ముఖ్యమైన స్టేట్మెంట్ బుద్ధుడిది. కాబట్టి సర్వం క్షణికం క్షణికం. ఈ దేహం ఏదైతే ఉందో మనది జీవితం, ఇది క్షణికంగా కనపడతా ఉంది. సర్వం దుఃఖం దుఃఖం. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. కాబట్టి వ్యాధులతో అభిమానాలతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా శోకమయమని తెలుసుకో. దేర్ఫోర్ ఏం చేయాలి, మోక్షం కావాలి. మరి మోక్షాయ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति